థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. డబ్బే జీవితం కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, డబ్బులు ఉన్నవాడు శ్రీమంతుడు కాదు. ఆరోగ్యంగా ఉన్నవాడు శ్రీమంతుడు. చిరునవ్వు కలిగిన వాడు శ్రీమంతుడు. పిల్లలతో కలిసి ఉండేవాడు శ్రీమంతుడు. జీవితంలో ప్రతి విషయాన్ని కూడా ఒకే కోణంలో, అంటే కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా, సంతోషంగా ఉన్నప్పుడు పొంగిపోకుండా ఉండేవాడు శ్రీమంతుడు. సో సిరి సంపదలన్నిటి ఎక్కడో లేవు. నీ చిరునవ్వులో ఉన్నాయి, నీ ఆలోచనలో ఉన్నాయి, నీ ఆనందంలో ఉన్నాయి, నీకున్నటువంటి వాతావరణంలో ఉన్నాయి తప్ప నీకున్న గల్లపెట్టెలో ఉన్న డబ్బులు, బ్యాంక్ బ్యాలెన్స్లు ఎక్కడ కూడా అవి అన్సర్టనిటీలో ఉన్నటువంటివి. సో నేను అందరికీ సూచించేది ఏంటంటే, మంచి మిత్రులను పొందుకో, పెద్దలను గౌరవించుకో, పిల్లలను ఆశీర్వదించు, బంధుమిత్రులను గౌరవించి, ఎవరిని విమర్శించకుండా మనం చేస్తున్న పనిని ఒక సద్మార్గంలో చేసుకొని వీలైనంత వరకు సమాజ హితాన్ని కోరుకుంటే అదే 10,000 వారే నిజమైన శ్రీమంతుడు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఎస్, ఇట్లాంటి అద్భుతమైన మాటలు మీరు ఇంటర్వ్యూలో ఇంకా చాలా వింటారు. ఎస్, ఈరోజు ఒక అద్భుతమైన జంట దీపావళి పండగ పర్వదినాన ఈరోజు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి BVR టీవీ న్యూస్ టీం రావడం జరిగింది. మనతోని ఒక అద్భుతమైన జంట ఎందుకంటా ఉన్నానంటే, సేవ చేయటంలో నిజంగా సింగిరికొండ మాధవ శంకర్ గారు అలాగే రజని గారు నిజంగా అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. వీరి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను. ముందుగా ఈరోజు మమ్మల్ని ప్రత్యేకంగా కలుసుకున్నటువంటి BVR ఛానల్ యాజమాన్యానికి ధన్యవాదాలు, మరియు వారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు దీపావళి పర్వదిన సందర్భంగా కోరిన కోరికలతో, కొత్త ఆశలతో ఉన్నటువంటి వారందరి జీవితాల్లో బంధుమిత్రులు, స్నేహితులు, హిందూ సంప్రదాయాన్ని పాటించేవాళ్ళు, సనాతనమైనటువంటి అయ్యప్ప స్వామి భక్తులు అందరూ కూడా వారి జీవితాల్లో కొత్త వెలుగులు వెలిగి వారందరూ కూడా కొత్త శోభతోటి ఈ దీపావళి పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. మేడం, మీకు దీపావళి శుభాకాంక్షలు. ప్రేక్షకులకు ఫ్యూ వర్డ్స్. థ్యాంక్ యూ. ముందస్తుగా మీ BVR యాజమాన్యానికి మా దంపతులను సెలెక్ట్ చేసుకున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము యావత్ ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముందస్తుగా. ఓకే సార్, ఫస్ట్ యాక్చువల్లీ ఈరోజు దీపావళి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు మీ ఇంట్లో? దీపావళి మనందరికీ తెలుసు. నరక చతుర్దశి, ఆ నరకాసురుని యొక్క సంహారం జరిగిన తర్వాత మనం అందరం ఉండేటువంటి సంతోషాన్ని వెలిబుచ్చుకునేటువంటిదే ఆ దీపావళి. నరక చతుర్దశి తర్వాత అమావాస్య. ఈరోజు మనందరికీ తెలుసు, ఆ పరమేశ్వరిని ఆరాధిస్తే అందరికీ కూడా శుభాలు కలుగుతాయని చెప్పేసి, మరి పార్వతీదేవి అమ్మవారిని, ఆ యొక్క పరమేశ్వరిని కూడా మనం ఈరోజు కేదారేశ్వరుని రూపంలో వ్రతం చేసుకొని ఆ అక్షింతలు మనం ఎత్తిన చల్లుకొని భోజనం చేస్తే సకల శుభాలు కలుగుతాయని చెప్పేసి పురాణ ఇతిహాసాలన్నీ కూడా చెప్పినటువంటి సందర్భంగా మరి కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించడం మా కుటుంబానికి ఆనవాయితీ. ఈరోజు ప్రధానంగా ఏంటంటే, ఈ వ్రతం లోపల మా బంధుమిత్రులను, మా స్నేహితులను అందరినీ కూడా ఆహ్వానం చేసుకోవడం, వారందరితో కూడా చక్కగా పరమేశ్వరిని ఆరాధించి అందరం కలిసి ఒక భోజనం చేసి సంతోషంగా కాలక్షేపంగా కష్టసుఖాలు మాట్లాడుకోవడం ఈ దీపావళి పండుగ విశిష్టతగా చక్కగా శోభాయమానంగా ఇంటిని తీర్చిదిద్దుకొని ఇంటిల్లిపాది ముగ్గులు వేసుకొని సంతోషంగా మన సంప్రదాయాన్ని వెలిబుచ్చే విధంగా ఈ దీపావళి పర్వదినాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, మీరు చెప్పినటువంటి ఇప్పుడు ఇక్కడ మొత్తంలో ఇక్కడ కూడా క్రాకర్స్ అనేది రాలేదు. క్రాకర్స్ అంటే ఏం కాల్చారా సార్? దీపావళి క్రాకర్స్ అంటే అది ఏంటంటే, మనం పొల్యూషన్ అంటే సంతోషాన్ని
సంతోషాన్ని వెలిబుచ్చుకోవడానికి. అంటే అక్కడ రాక్షస సంహారం జరిగింది కనుక ఆ ఆనందంగా ఉండడం కోసం గతంలో టపాసులు పేల్చి మనం చేసుకుంటాం, దాంట్లో తప్పేం లేదు. కానీ అదే ప్రధానమైనటువంటి అంశం కాదు కాబట్టి జనరల్గా మనం ఉన్నటువంటి కాకరవత్తులు, కార్తీక శోభాని తీసుకుని వచ్చిన దీపాలన్నీ కూడా వెలిగించుకోవడం. కార్తీక మాసం ప్రారంభమవుతుంది కనుక ముందు దీపాలను వెలిగించుకొని ఆ దీపావళిని పండగ చేసుకోవడం చాలా మంచిదని నా అభిప్రాయం. యా మేడం, ఆర్య వైశ్య మహాసభ నర్సంపేట పట్టణ అధ్యక్షురాలుగా మీరున్నారు. అవును. మీతోటి మీతోటి మహిళా మనులకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈ దీపావళి పండుగ సందర్భంగా అయితే దివాళీ అనగానే లైట్స్, అంటే మనము అసూయ, ద్వేషం, చీకటిని పారద్రోలి మనము సంతోషం అనేది, ఒక స్నేహపూరితమైన భావాన్ని అందరికీ, అంటే హెల్దీ వే ఆఫ్ లవ్, ఫ్రెండ్షిప్ అనేది ఉండాలని చెప్పి, ప్రతి ఒక్కరి మనసు ప్రశాంతంగా ఉండాలని చెప్పి జరుపుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మహిళా మనులందరూ కూడా ఈ రోజులలో చాలా చాలా అంటే సీరియల్స్ చూసి కానీ అటు కానీ ఇటు కానీ అంటే బాగా అదైపోతున్నారు. కోపాలకి, తాపాలకి, ఈర్ష్యలకి అదంతా ఉండొద్దని చెప్పి ఈ దీపావళి పండగ, దీవాళి అంటే లైట్స్ కాబట్టి మనం కూడా కొంచెం చేంజ్ చేసి హెల్దీ వేలో వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు నర్సంపేటలో అయ్యప్ప టెంపుల్, నిజంగా అయ్యప్ప టెంపుల్ అంటేనే ఇక మీ పేరు మారిమోగిపోతుంది. మీరు అయ్యప్ప టెంపుల్కి చైర్మన్గా ఉన్నారు. యాక్చువల్లీ మనం టెంపుల్కి వెళ్ళే ముందు ఫస్ట్ అంటే మీరు చాలా సేవలు చేస్తూ ఉంటారు. నిజంగా మనం సేవ గురించి మాట్లాడే ముందు మీ బాల్యం, మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ గడిచింది? అంటే మీరు ఎక్కడ పుట్టిల్లు, ఎక్కడ చదువుకున్నారు, ఏ రకంగా చదువుకున్నారు, అసలు ఏం చెప్తారు? నేను 1972 సెప్టెంబర్ 7వ తేదీన రామాంజనేయులు అండాలమ్మ పుణ్య దంపతులకు నేను సెప్టెంబర్ 7వ తేదీ 72లో వరంగల్లో జన్మించడం జరిగింది. నా తాతగారు నారాయణ గారు, నానమ్మ అమృతమ్మ గారు, వారు ఆశీస్సులతో నా జీవితం ప్రారంభమైంది. నాకు 3 తమ్ముళ్ళు, 1 చెల్లెలు ఉంది. వృత్తిరీత్యా మా తమ్ముడు రామరాజు వ్యాపారంలో ఉంటారు, మిగతా 2 ఉద్యోగరీత్యా విదేశాల్లో ఉంటారు, సతీష్, అశోక్. నాకు చెల్లెలు జమ్మికుంటలో వ్యాపారవేత్తగా, వాళ్ళు ఒక గృహస్థురాలుగా ఉంటుంది. ఇక నా యొక్క బాల్యానికి వచ్చినప్పుడు నేను 4వ తరగతి వరకు మహేశ్వరం లోపల ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించాను. సార్ వరంగల్ జిల్లాలో చెప్పండి, మొత్తం క్లియర్ వరంగల్ జిల్లా. నేను 4వ తరగతి వరకు మహేశ్వరం గ్రామంలోనే, మన వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మహేశ్వరం గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి వరకు విద్యాభ్యాసం చేయడం జరిగింది. 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు శ్రీ గురుకుల విద్యాలయం మహేశ్వరం, మన జిల్లాలో ఉన్నటువంటి గురుకుల విద్యాలయంలోనే చదువుకోవడం జరిగింది. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత డిగ్రీ ఏదైతే బీఎస్సీ మ్యాథ్స్గా లాల్ బహదూర్ కళాశాల వరంగల్లో పూర్తి చేసుకొని పట్టభద్రుని కావడం జరిగింది. తర్వాత వ్యాపార రంగంలోకి అడుగడం జరిగింది. 1993 డిసెంబర్ 9వ తేదీన శ్రీమతి రజనీ గారితో నాకు వివాహం అయింది. నాకు 3 కుమార్తెలు. 3 కుమారులు లేరు. ఓకే, ఇది నా యొక్క కుమార్తెల గురించి ఏం చెప్తారు? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మా యొక్క కుమార్తెలు అంటే నాకు పెద్ద కూతురు డెంటల్ బీడిఎస్ చదివింది, మమతా కళాశాలలో చదువుకొని బీడిఎస్ పూర్తి చేసుకొని నర్సంపేటలోనే సిరి డెంటల్ హాస్పిటల్ అని ప్రాక్టీస్ మొదలుపెట్టింది. మొన్ననే 3 సంవత్సరాల కింద వివాహం చేయడం జరిగింది. నా యొక్క అల్లుడు ఫణికుమార్, ఆయన వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీరు. వారు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉండడం జరుగుతుందన్నమాట. రెండవ కూతురు అమెరికాలో ప్రస్తుతం ఏదైతే అక్కడ వాల్మార్ట్లో ఉద్యోగం చేస్తూ ఉంది, వాల్మార్ట్ కంపెనీలో. 3వ అమ్మాయి వెరీజాన్ అని హైదరాబాద్లో
టెలికాం కంపెనీకి సంబంధించిన దాంట్లో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేయడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇప్పుడు కుటుంబ భారాన్ని మోస్తూనే ఈ బిజినెస్ రంగంలో అడుగుపెట్టిన తదనంతరం సక్సెస్ అనేది ఎట్లా వచ్చింది మీకు? వాస్తవం చెప్పాలంటే వ్యాపారంలో మా తండ్రి గారు రామాంజనేయులు గారితో, మా సోదరుల యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క వ్యాపార రంగంలో ఉంది. కష్ట సుఖాల్లోన నా వైఫ్ రజనీ గారు పూర్తి స్థాయిలో సహకరించడం, మిగతా కుటుంబ సభ్యులు మా మరదలు కానీ మా పిల్లలందరూ కూడా సహకరించినటువంటి సందర్భంలోనే వ్యాపారం నిర్వహించుకోవడం జరిగింది. చాలా కష్టాలు, ఇబ్బందులు, అనేక రకమైన సమస్యలను ఎదుర్కోవడం కూడా జరిగింది. తండ్రి గారు 2014లో పరమపదించిన తర్వాత పూర్తి బాధ్యతలలో ఉండడం జరిగింది. కాకపోతే వ్యాపారంలో అనుకున్నంత స్థాయిలో, పూర్తి స్థాయిలో వృద్ధిలోకి రాకపోయినా కష్టాలన్నింటినీ కూడా మనకు ఉన్నటువంటి సమస్యలను ఎదుర్కోవడంలో మాత్రం నేను సఫలీకృతమైనమని చెప్పేసి సగర్వంగా చెప్పదలుచుకున్నాను. ఏంటి సార్ బిజినెస్ అంటే ఏం చేసేవాళ్ళు మీరు? అంటే మాకు వృత్తిరీత్యా మా తాత తండ్రుల దగ్గర నుంచి కూడా మాకు రైస్ మిల్ ఉంది. మాకు ఒక సినిమా థియేటర్ కూడా నర్సంపేట పట్టణంలో మెయిన్ రోడ్ పైన ఉండేది. 1978లో ప్రారంభమై మొన్న 2021 వరకు కూడా ఆ సినిమా థియేటర్ ఉంది. నేను ఎక్కువగా సినిమా థియేటర్ వ్యాపారాన్ని చూసేవాడిని. తదుపరి రైస్ మిల్లు వ్యాపారాన్ని కూడా చూడడం జరుగుతున్నది. ఇప్పుడు థియేటర్ ప్రస్తుతం థియేటర్ను తీసివేశాం, రైస్ మిల్లు వ్యాపారాన్ని కంటిన్యూ చేస్తున్నాం. మాకు ఒక కాటన్ ఇండస్ట్రీ కూడా ఉంది. అనివార్య కారణాల వల్ల అది కొంచెం ఆగిపోయి ఉంది. కానీ అన్నీ కూడా మళ్ళీ కొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో ట్రాక్లోకి వస్తాయనే విశ్వాసంలో మాత్రం నేనున్నాను. ఓకే మేడం, మీరేం చేస్తుంటారు? మీరు కూడా మామూలుగా ఇంటర్మీడియట్ అవగానే మ్యారేజ్ అయింది నాకు. లేదు ఫస్ట్ అంటే మీరు కూడా ఏమైనా బిజినెస్ రంగంలో ఉన్నారా? జస్ట్ లేదు, నేను హౌస్ వైఫ్గా ఉన్నాను. ప్రస్తుతం అయితే నేను మహిళా అధ్యక్షురాలుగా 2007 నుంచి వాసవి క్లబ్స్లో కానీ, డిస్టిక్లో కానీ, IVFలో ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ మండల ఆర్వేశ సంఘం మహిళా అధ్యక్షురాలుగా. మీరు మహిళా అధ్యక్షురాలుగా సేవలు అందిస్తూ ఉన్నారు కాబట్టి ఎస్, మీ బాల్యం, మీ ఎడ్యుకేషన్, మీరంతా అసలు మీరు యాక్చువల్లీ ఎక్కడ పుట్టిల్లు, ఎక్కడ పెరిగారు, ఎందాక చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు? నా బాల్యం వచ్చేసి నర్సంపేట, ఇక్కడే వరంగల్ జిల్లాలోని నర్సంపేట గ్రామంలోనే. నేను ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదువుకున్నాను. ఇక్కడనే అంటే 10th వరకు ఇక్కడే. ఇంటర్మీడియట్ వచ్చేసి ఖమ్మంలో చదువుకున్నాను. ఓకే, ప్రతిభ మహిళా రెసిడెన్షియల్లో చేసుకున్నాను. ఇంటర్మీడియట్ అయ్యి ఎంసెట్ రాసాను. తర్వాత మ్యారేజ్ అయింది మా వారితోటి, మాధవశంకర్ గారితో. తర్వాత అరేంజ్డా మేడం, లవ్ మ్యారేజ్? అరేంజ్డ్. ఎట్లా వచ్చింది సంబంధం? అంటే పెద్ద వాళ్ళతో, అంటే లోకల్లో మా నాన్నగారు, మా మామయ్య గారు వాళ్ళ అట్లా ఆ రకంగా వచ్చింది. అంతే పెద్దవాళ్ళ ద్వారానే. ఇంకా పెళ్ళే డిగ్రీలో మ్యారేజ్ అయ్యాక కూడా డిగ్రీలో జాయిన్ అయ్యాను. డిస్కంటిన్యూ అయింది. ఈ లోపల మహిళా వింగ్లో నన్ను జాయిన్ చేశారు. ఇంకా అట్లా పిల్లలు, ఫ్యామిలీ బాధ్యతలు, అది ఇది ఇంకా బ్యాలెన్స్ చేస్తూ 30 years జర్నీ మాది. 30 years. ఎక్కువ ఫస్ట్ ప్రియారిటీ పిల్లలకి, ఫ్యామిలీకి. మాదంతా ఉమ్మడి కుటుంబం, చాలా పెద్ద కుటుంబం. అటు అమ్మ వాళ్ళ ఇంట్లో నేనే పెద్దదాన్ని, ఇక్కడ పెద్ద కోడల్ని. నాకు 2 చెల్లెళ్ళు, తమ్ముడు. అటు ఇటు అమ్మ వాళ్ళు కూడా ఇక్కడే, అత్తయ్య వాళ్ళు కూడా ఇక్కడే. కాబట్టి ఇంకా ఫ్యామిలీ ఇటు అవి అన్నీ బ్యాలెన్స్ చేస్తూ మా హస్బెండ్ తోటి కష్ట సుఖాల్లో, సుఖ సంతోషాలలో అన్నిట్లలో ఫ్యామిలీకి, పిల్లలకి చెదోడు అదోడుగా ప్రయాణం, జర్నీ చేస్తున్నాను. మీరు అంటే ఒక సైడ్ ఏమో ఫ్యామిలీ, ఇంకో సైడ్ ఏమో బయట మహిళా అధ్యక్షురాలు, ఈ రెండింటి గురించే చెప్పిళ్ళు. బట్ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే మీరు బుల్లితెర కింగ్ అని చెప్పేసి విన్నాను. కుకింగ్, వంటలలో మిమ్మల్ని మీరు అద్భుతంగా రుచికరమైనటువంటి వంటలు వండుతారని చెప్పేసి ఒకసారి వాటి గురించి చెప్పండి. మీరు ఏ రియాలిటీ షోస్లో పాల్పంచుకున్నారు? నేను 2007లో ఫస్ట్ చిన్న పాప 2 years పాప అప్పుడు మన యాంకర్ సుమ గారితో మన స్టార్ మహిళా అవార్డు అంటే అదొక టీవీ ఎపిసోడ్, అది 1 hour ఎపిసోడ్ ఉండేది. మాలో వచ్చిందా మేడం? అది
మా టీవీ కదా, ఈటీవీలో ఈటీవీలో వచ్చింది. ఈటీవీలో ఓకే. ఆ ప్రోగ్రామ్కి నాకు ఏంటంటే అన్నిట్లలో పార్టిసిపేట్ కావాలి, విన్నింగ్ కావాలి. ఏంటి మేడం ఆ ప్రోగ్రామ్ ఏంటిది? స్టార్ మహిళ అంటే లేడీస్ ప్రోగ్రామ్, అది లేడీస్ ప్రోగ్రామ్. లేడీస్ ప్రోగ్రామ్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాము. అంటే క్వశ్చన్స్ రౌండ్స్. ఎట్లా వెళ్ళారు మీరు అక్కడికి? అంటే పేపర్ యాడ్ ఇచ్చారు. పేపర్ యాడ్, రైట్. అంటే ఎడిషన్స్ పడతాయి కదా మనకి స్టూడియోలో, హైదరాబాద్లో సారథి స్టూడియో అనుకుంటా. ఆ పేపర్ యాడ్ చూసి వెళ్ళాము. అంటే ఇక్కడ నుంచి చాలా మంది, ఒక 10 మంది వరకు మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేషన్ అందరం వెళ్ళాము. కాకపోతే అందులో నన్నే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే అందులో కూడా అది నా అదృష్టం, లక్. ప్రోగ్రాంలో కూడా నాకు అపోజిషన్ వాళ్ళు అంతా బీటెక్ స్టూడెంట్స్. నేను ఆల్రెడీ పెళ్ళయి 3rd బేబీ. అంటే నేను ఇంకా వాళ్ళతో రానిస్తానో రానియనో అని చెప్పి కొంచెం టెన్షన్ పడ్డా. కానీ లక్కీలీ 15 grams గోల్డ్, అంటే ఎపిసోడ్ విన్నర్ అయ్యాను. నిజమైన గోల్డా? నిజమైన గోల్డ్, 24 క్యారెట్ బిస్కెట్. ఓకే. మిడిల్ రౌండ్ లో 5 grams, ఎపిసోడ్ విన్నర్ గా 10 grams అచీవ్ అయ్యాను. ఓకే. అలాగే మా టీవీ షోలో కూడా అదొకటి, అదేదో చిన్నప్పుడు అదొక హాబీగా, అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ అట్లా వెళ్ళాను. మా టీవీలో కూడా మన రోజా గారి ప్రోగ్రాంలో కూడా ఎపిసోడ్ విన్నర్గా అయ్యాను. అది కూడా దానికి టీవీ అదేంటి ఫ్రిడ్జ్ ఒకటి ఓవెన్ ఒకటి విన్ అయ్యాను, మిడిల్ రౌండ్లో ఒకటి. అంటే చాలా ఇయర్స్ అవుతుంది ఆ ప్రోగ్రామ్ ఒకటి, అదొకటి. ఇంకా కుక్కరీ షోస్ ఒక 3 months నేను యూఎస్కి వెళ్ళాను. అక్కడ తానా వాళ్ళు కండక్ట్ చేసిన దాంట్లో కూడా ఫస్ట్ ప్రైజ్ విన్ అయ్యాను. అంటే ఉగాదికి తానా అని చెప్పి తెలుగు అసోసియేషన్ వాళ్ళు మా మధ్య గారింటికి వెళ్ళాను. అక్కడ కూడా నేను పార్టిసిపేట్ అవుతా అని చెప్పి ఇంట్రెస్ట్గా జాయిన్ అయ్యాను, పార్టిసిపేట్ చేశాను. అంటే మిల్లెట్స్ తోటి నాకు హెల్దీలో ఏదో సంక్రాంతి థీమ్ ఇచ్చారు. దాంట్లో నేను పొంగల్ ఇవి రైస్ వాడకుండా, షుగర్ వాడకుండా చేశాను. అందులో కూడా ఫస్ట్ ప్రైజ్ విన్ అయ్యాను. ఓకే. అది ఇక్కడ లోకల్లో కూడా ఇంకా మా ఊరి వంట అవి ఇవి అంటే బాగా పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఉండేది. అన్నిట్లలో మళ్ళీ విన్ అయ్యేదాన్ని. కుకింగ్లో కూడా. కాదు మేడం, అసలు వంటలు ఎట్లా మీకు ఎట్లా వచ్చింది? అది అమ్మగారి దగ్గర నుండి. అమ్మగారు బాగా చేస్తారు. అమ్మగారు, అమ్మగారా? అమ్మగారు, మా అమ్మగారు, ఇటు అత్తయ్య గారు, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నదే. కాకపోతే ఇంకా కొన్ని మేము యాడ్ చేసి కొన్ని వాళ్ళ అడ్వైజెస్ తీసుకొని నేర్చుకొని అవి కొంచెం. సో మీరు వంటలలో అద్భుతంగా వండుతారు కాబట్టి ఈరోజు దీపావళి స్పెషల్ అంటే ఏమైనా వండుతారా? జస్ట్ స్వీట్స్ ఉంటాయి మాకు. మామూలుగా ఖీర్ చేస్తాం, సేమియా స్వీట్ చేస్తాము, లడ్డు చేస్తాము, మైసూర్ పాక్ అంటే బాదుషా, అన్ని స్వీట్స్ ఎక్కువ మా ఇంట్లో. మాకు ఈవినింగ్ పూజ ఉంటుంది. మేమే ఇంకా మా మామయ్య గారు జరిపోయాక మేమే పట్టుకున్నాం కేదార్శివ వ్రతం, లక్ష్మీదేవి పూజ. ఈ 3 days. రేపు సత్యనారాయణ వ్రతం ఉంటుంది, ఈరోజు కేదార్శివ వ్రతం ఉంటుంది, లక్ష్మీదేవి పూజ ఉంటుంది. సార్ మీరంటే ఒక సముద్రం లెక్కన మీరు చేసిన సేవలు అమోఘం. అసలు నర్సంపేటలో అయ్యప్ప టెంపుల్కి అంటే ప్రధాన కారకులు అన్నట్టుగా మీ పేరు మారిమోగిపోతుంది. ఎస్, యాక్చువల్ ఆ టెంపుల్ గురించి మొత్తం చెప్పండి. నర్సంపేట శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం అనేది ప్రతిష్ఠించబడి 25 సంవత్సరాలు అయింది. 25. ఓకే. కీర్తిశేషులు మా తండ్రి గారు అయినటువంటి రామాంజనేయులు గారు, తన స్నేహితులందరూ, ఇక్కడ మంచి అయ్యప్ప భక్తులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ క్రోడీకరించుకొని మా తాతగారిని ప్రేరేపించి 1 ఎకరం స్థలాన్ని విరాళంగా ఇచ్చి తన స్నేహితులతోటి 25 years బ్యాక్ ఇంకా మిగతా 2 ఎకరాలు కూడా విరాళంగా ఇవ్వడం జరిగింది. కీర్తిశేషులు దొడ్డా వెంకటేశ్వర్లు గారు, వారి యొక్క సోదరుడు ఉన్నారు, వారితో పాటుగా దొడ్డా శ్రీనివాస్ గారు, వారితో పాటుగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంకొక 3-4 ధర్మకర్తలు, చంద్రశేఖర్ గారు, ఈశ్వరయ్య గారు, నందయ్య స్వామి, ఇట్లా వాళ్ళందరూ కూడా ఎల్డర్స్గా ఉండి వాళ్ళందరూ కలిసి ఇంకా కొంతమంది చాలామంది భక్తులు ఉన్నారు, పేర్లు చెప్పాలంటే సరిపోవు. ఎంతో మంచి మనసుతోటి ఒక మంచి ఉద్దేశంతో డొనేషన్స్ కాంట్రిబ్యూట్ చేసి అది 1996లో 94లో స్థలం కొన్నారు, 96లో ప్రారంభం చేసిన కన్స్ట్రక్షన్ 2000లో ప్రతిష్ఠించడం జరిగింది. దాదాపుగా ఆ రోజుల్లోనే 1 కోటి రూపాయలు, అంటే 96 నుంచి 2000 సంవత్సరం వరకే
1 కోటి రూపాయలతోటి భక్తులందరి సహాయ సహకారాలతోటి వారందరినీ కూడా విరాళాలు తీసుకొని వారందరి దగ్గరికి వెళ్ళి క్రోడీకరించుకొని ఆ యొక్క దేవాలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఇంకా తదుపరి ప్రతి సంవత్సరం కూడా మండలకాల కార్యక్రమాలు అన్నీ కూడా చేపడుతూ ఉంటాం. మరి మీ అందరికీ తెలుసు, మండలకాల నవంబర్ 15వ తారీఖు నుంచి డిసెంబర్ 27వ తారీఖు వరకు శబరిమలలో ఏదైతే ఉందో దాని యొక్క క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్ను మన దేవాలయానికి అనువర్తింపజేసి అక్కడ పొద్దుటి నుంచి సాయంత్రం వరకు రకరకాలుగా పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడం. ప్రధానంగా మనకు చాలా కార్తీక మాసం అంటే మనందరికీ తెలిసిన విషయం. కార్తీక పౌర్ణమి ఆ రోజు సుమారు ఒక 5,000 మంది అక్కడ భోజనం చేస్తూ ఉంటారు. కార్తీక దీపోత్సవం ఉంటుంది, పడి పూజా కార్యక్రమం ఉంటుంది. అంటే నవంబర్ 15వ తేదీ నుంచి ఈ యొక్క ఓంకార ధ్వజారోహణం అనేది ఆ ఓంకార మంత్రంతో ధ్వజానికి ప్రణమిల్లి ధ్వజంని ప్రతిష్ఠించి గోపూజ చేసుకొని ధ్వజస్తంభం దగ్గర మహాధ్వజారోహణం, అక్కడ కూడా ధ్వజాన్ని మహాధ్వజారోహణం చేసి, అంటే భరతమాతకు మన స్వాతంత్ర దినోత్సవాన్ని ఎట్లయితే వేడుకగా జరుపుతామో అదే పద్ధతిలో ఆ భగవంతుని యొక్క స్మరణకు కూడా ప్రారంభంగా సూచికగా ధ్వజాలను ఏర్పాటు చేసుకొని ఆ ధ్వజాలకు నమస్కారం చేసుకొని మనం గోపూజ చేసుకొని మన యొక్క అన్నదాన మహాన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. సుమారుగా మన దేవాలయంలో ఒక 1,500 నుంచి 2,000 మంది భక్తులు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడం, దాంతోపాటు వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఎవరు వచ్చినా కూడా అందరినీ కలుపుకొని, ముఖ్యంగా మా ట్రస్ట్ శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవా చారిటబుల్ ట్రస్ట్లో మనసున్న మహారాజులు ఎంతోమంది ఇతోధికమైనటువంటి సేవను అందించే వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటు కమిటీలో ఈరోజు సైఫా సురేష్ అధ్యక్షులుగా, కమలాకర్ రెడ్డి కార్యదర్శిగా, కోశాధికారి రవీందర్, ఇట్లా వింగ్స్ ఒక ఇంకా 20 మంది వాళ్ళందరి సహాయ సహకారాలతోటి ప్రస్తుతం ఈ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. చాలామంది స్థలదాతలుగా 30 మంది చాలా విరాళంగా మన దేవాలయానికి అవసరమయ్యే రూపంగా వాళ్ళందరూ కూడా విరాళం ఇవ్వడం జరిగింది. వారందరి సహాయ సహకారాలతోటి ఈ దేవాలయం అనేది ముందుకు పోతూ ఉంది. కాబట్టి మా దాంట్లో చాలామంది సీనియర్స్ ఉన్నారు. వారందరి ఆశీస్సులతోటి ఈ మండల కాలంలో ప్రతిరోజు 2,000 మందికి భోజనం పెట్టుకోవడం జరుగుతుంది. అన్నిటికంటే ప్రధానంగా డిసెంబర్ 8వ తేదీ 9వ తేదీ పల్లివేట ఆరాటు మహోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా తిథివార నక్షత్రంతో సంబంధం లేకుండా డిసెంబర్ 8, 9 ఈ 2 తేదీల్లో పల్లివేట, అంటే స్వామివారు వేటకు వెళ్ళేటువంటి కార్యక్రమం నర్సంపేట మున్సిపాలిటీలో నిర్వహించడం జరుగుతుంది. ఆరాటు ఉత్సవం మాదన్నపేట చెరువు పైన స్వామివారిని జలక్రీడలు చేసి అష్టాభిషేకం చేసుకొని మహానైవేద్యాన్ని సమర్పించుకొని పంబా సద్ది, అంటే అయ్యప్ప స్వామివారు ఒక దీక్ష తీసుకున్నటువంటి వారి రూపంలో అక్కడికి వచ్చి భోజనం చేస్తారనేది ఒక ప్రతీతి అన్నమాట. ఎక్కడ అయ్యప్పల సమూహం ఉంటుందో, ఎక్కడ స్వామివారి ఆరాధన ఉంటుందో అక్కడ మనకు అయ్యప్ప స్వామి సాక్షాత్ వచ్చి భోజనం చేస్తాడనేది అన్నమాట. మరి జలక్రీడలు చేసేటువంటి కార్యక్రమం గురువర్యులు మా వెంకటేష్ శర్మ గారు వారి నేతృత్వంలో నిర్వహించడం జరుగుతుంది. చాలా అద్భుతంగా గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు దీనికి ప్రదాతగా 20 సంవత్సరాల నుంచి కూడా ఉన్నారు. పల్లివేటకేమో యువనాయకుడు రాణా ప్రతాప్ రెడ్డి కూడా చేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న గౌరవ శాసనసభ్యులు మాధవరెడ్డి గారి ఆశీస్సులతోటి, అదేవిధంగా మా దగ్గర గతంలో ఎమ్మెల్యేగా చేసినటువంటి వారు, ఇప్పుడు పరకాల్లో శాసనసభ్యులుగా ఉన్నటువంటి ప్రకాష్ రెడ్డి గారు, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరి సహాయ సహకారాలతోటి, వారి ఆశీస్సులతోటి, ట్రస్ట్ సభ్యుల సహకారంతో, భక్తుల యొక్క ఐక్యతతోటి చాలా వైభవోపేతంగా
అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఓకే సరే, ఇప్పుడు బాగా ఓకే టెంపుల్ గురించి, టెంపుల్ యొక్క విశిష్టత గురించి చాలా అద్భుతంగా వర్ణించారు. భక్తుల తాకిడి అనేది ఎక్కడెక్కడి నుంచి వస్తారు జనరల్గా? అంటే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళైనా ఇంకా వేరే ప్రదేశాల నుంచి? మాకు ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్తులు ఎవరు ఇప్పుడు అందరూ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి నర్సంపేట శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం అంటే చాలా ఛానల్స్లో ఉంది. యూట్యూబ్లో ప్రత్యేకంగా దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. మీరు అందరూ కూడా భక్తులందరూ కూడా చూసుకోవచ్చు. మాకు హైదరాబాద్ నుంచి, ఆదిలాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి, ఇటుపైపుతో మహిబాద్ నుంచి, ఖమ్మం నుంచి, తొర్రూరు నుంచి, ఇట్లా భూపాలపల్లి నుంచి, ములుగు జిల్లా నుంచి, జనగామ నుంచి, భువనగిరి నుంచి చాలామంది వస్తారనమాట. నర్సంపేట అయ్యప్ప స్వామి దేవాలయం అంటే ఒకసారి సందర్శించాలి అనేంత గొప్పగా ఉంటుందన్నమాట. ఓకే మేడం, మీరు చెప్పండి, ఇప్పుడు సేవా గుణంతో, సేవా దృక్పథంలో సార్ ఏదైతే అంటే వెళుతూ ఉన్నారో, సో మీకు ఎట్లా అనిపించేది? అంటే పర్సనల్ లైఫ్ అనేది పిల్లలకి మా ఇంటికి అనేది ఉండదు సార్. ఇంకా మార్నింగ్ వెళ్ళిపోతే ఇంకా అటు నుంచి అటు హైదరాబాద్ వెళ్తారా, హనంకొండ వెళ్తారా, అటు నుంచి అటు ఇంకే ఊరికి వెళ్తారా, ఎటు నుంచి ఎవరు తీసుకెళ్తారు, ఇంకా నైట్ 12కే మళ్ళీ ఇంటికి వస్తారు. అంత బిజీగా ఉంటారు. అంటే డైలీ ఇంకా అంటే ఇటు వైశ్య సంఘం తరపు కానీ, టెంపుల్ కానీ, ఇంకా కొన్ని అసలు నా బర్త్డేస్ ఉంటాయి, పర్సనల్ డేట్స్ ఉంటాయి, ఫ్యామిలీ తోటి పిల్లల బర్త్డేస్ ఉంటాయి, చాలా మిస్ అవుతా. కాకపోతే సరే ఎట్ ద సేమ్ టైం సోషల్ సర్వీస్లో ఉన్నారు, సరే టెంపుల్ మన కమ్యూనిటీలో ఉన్నారు, దీంట్లో ఉన్నారు, సర్వీస్ ఇస్తున్నారు. సరే ఏ పుట్టలో ఏ పాము ఉందో మా పిల్లలకి వస్తుంది అన్న దాంతో నేను పిల్లలు మేము ఇంకా అంతా వాళ్ళ డాడీని వాళ్ళు అర్థం చేసుకుంటారు, నేను మా హస్బెండ్ని అర్థం చేసుకుంటా. జస్ట్ ఫోన్ చేస్తాము, లంచ్కి వస్తారా, అసలు ఫోన్ కాల్ కూడా ఎత్తారు, అంత బిజీగా ఉంటారు. ఓకే కంప్లైంట్ కాదు అది, ఇది స్టిల్ 30 years నుంచి అదే ఫేస్ చేస్తున్నా. కాబట్టి ఇంకా నాకు ఆ ధైర్యం వచ్చేసింది, అలవాటు అయిపోయింది. నేను పిల్లలు ఇంక ఇటు లోకల్లో పేరెంట్స్ ఉంటారు, అత్తమామలు ఉంటారు. ఇంకా ఎటు వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా ఎటు వెళ్ళినా సింగిల్గా ఫ్రెండ్స్ తోటి మేనేజ్ చేస్తాము. ఇంకా సరే సార్ వెళ్తున్నారు, పిల్లలు ఒక స్టేజ్కి వచ్చి వాళ్ళు హయ్యర్ స్టడీస్కి వెళ్ళిపోయినలు, నేను ఒక్కదాన్ని అని లోన్లీగా ఫీల్ కాకుండా నాకు ఒక ప్రపంచం, నాకు ఒక సర్వీసు, నాకు ఒక ఫ్రెండ్స్, కిట్టీస్ అని సర్వీస్ ఓరియంటెడ్, మేము కొన్ని గేమ్స్ కండక్ట్ చేస్తాం, మేము కొన్ని పూజలు సామూహికంగా అంటే మహిళా దాంట్లో ఒక్కొక్క ఫెస్టివల్కి ఒక్కొక్క ప్రోగ్రామ్ అట్లా మేము కూడా కొన్ని ఆర్గనైజ్ చేసి మా దాంట్లో మేమే విన్నర్స్కి గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, వాళ్ళు నీడీ పీపుల్కి కూడా ఇప్పుడు పూర్ వైశ్యాస్ అంటే వైశ్యాస్ అనే కాదు, ఎవరైనా కుట్టు పని వస్తుంది వాళ్ళకి, మా వంతుగా మేము ఒక కుట్టు మిషన్ ఇవ్వడం కానీ, నీడీ పీపుల్ ఉంటారు, బుక్స్ ఇవ్వడం ఇచ్చాము. అట్లా ఎవ్రీ ఇయర్ ఎవరికి ఏది, ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి అప్పుడు మన ఏటూరు నగరం సైడ్ అంటే వరదలు వచ్చి వర్షాలు 2-3 years బ్యాక్ అట్లా మేము అంటే మా వంతుగా మాకున్న పొదుపు సంఘం లాగా చిన్నగా చిట్టి లాగా చేస్తాం మేము. దాంట్లో మాకున్న దాంట్లో శక్తివంత అంటే ఎంతో మేము చేసేస్తాం. అంటే అది 20,000 కానీ 50,000 కానీ అది బడ్జెట్ బట్టి అక్కడ ఎంత అవసరం ఉంటుంది, మనం ఎంత ఇవ్వాలి, వాళ్ళకి కిరాణా ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ కావాలంటే ఫుడ్ ఐటమ్స్ ఇచ్చేవాళ్ళము. ఇంకా కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టుకుంటాం. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, ముగ్గుల పోటీలు కానీ. ఈరోజు ఏంటిది దీపావళి, ఈరోజు దీవాలి అంటే దీవాళీకి ప్రస్తుతం ఎవరి ఇంట్లో వాళ్ళు నోములు కాబట్టి జస్ట్ నార్మల్గా కానిచ్చేస్తాం. ఎక్కువ సంక్రాంతి పండగకి హైలైట్ చేస్తాం సార్. ఓకే సార్, ఇప్పుడు దీపావళి అంటే ప్రతి ఇంట దీపాలతోనే ఉంటుందా అంటే ఇది లేదు. నిజంగా ఈరోజు కూడా అడుక్కునే వాళ్ళు అంటే భిక్షాటన చేసేవాళ్ళు ఎస్ ఉన్నారు. మరి మీరు చాలా సేవ చేస్తూ ఉంటారు కాబట్టి ఎస్ ఏం మాట్లాడతారు మీరు? అంటే ఇప్పుడు భిక్షాటన అనే దానికి ఏంటంటే భారతదేశంలో 150 కోట్ల జనాభా ఉన్నది. ఎవరో ఒకరు దాన్ని ఏం చేస్తున్నారంటే చాలా అన్ని ప్రభుత్వాలు కూడా ఇప్పుడున్న వాళ్ళు కావచ్చు, గతంలో ఉన్న వాళ్ళు కావచ్చు, మన దేశంలో చాలా రకరకాలుగా ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చి ఎన్నో రకాలుగా భోజనానికి మాత్రం కొదవలేక చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కాకపోతే ఎక్కడో ఒక 10% పీపుల్ తల్లిదండ్రుల చేత అనాదర గురైన వాళ్ళు తప్ప మిగతా వాళ్లకు భిక్షాటన చేసుకోవాల్సిన
అవసరమే లేదు. వాస్తవం చెప్పాలంటే ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి నవ్వే డేస్లో ఏదైతే వృత్తికి బాగా చాలామంది పనులు చేసుకోవడానికి అవసరం ఉంది. కాబట్టి పని చేసుకునే వాడికి భిక్షాటన వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సార్ ఓకే, సో మీరు పాలిటిక్స్లోకి వెళ్ళే ఆలోచన ఉందా? లేదండి. లేదా? ఎందుకంటే ఇప్పుడు ఇంత సేవా దృక్పథంతో ఏదైతే చేస్తూ ఉన్నారో, అంటే అటు పాలిటిక్స్ వైపు వెళ్తే ఇంకెక్కువ ప్రజల్లోకి చేసే అవకాశం ఉంటుంది కదా. అలాగని కాదు, వాస్తవం ఏంటంటే సేవా దృక్పథానికి పాలిటిక్స్కి సంబంధం లేదు. అంటే ప్రజాప్రతినిధిగా ఎక్కడైనా అయితే కనుక సమ్ నిధులు వస్తాయి, దాంతో మరింత సేవ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మన ప్రాంతంలో ఆ స్థాయికి తగ్గట్టుగా పదవులు చేయాల్సినటువంటి పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు ఇక్కడ. ఎందుకంటే చాలా సమస్యలతోటి కూడుకున్నటువంటి పరిస్థితులు కనుక నాకు వాస్తవంగా ఏంటంటే పదవి ఉన్నా లేకున్నా సామాజిక సేవ చేయడానికి అన్ని రకాల ప్రజలతోటి రాజకీయ ప్రతినిధులతోటి మనకు సంబంధాలు ఉన్నాయి. సో అందరి శ్రేయస్సు కోరుకునే వాళ్ళం కాబట్టి ఒక దిక్కు పాలిటిక్స్ చేసినప్పుడు మిగతా వాళ్ళందరికీ వైరిగా మారిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆ అవసరం నాకు లేదు, ఆ ఇష్టం కూడా నాకు లేదు. ఓకే మేడం, ఇప్పుడు మీకు ముగ్గురు కూతుర్లే. అవును. మీరు ఎప్పుడైనా అనిపించిందా కొడుకు కావాలి అట్లా యాంగిల్ ఎప్పుడైనా అనిపించిందా? లేదు. బయటికి వెళ్తే ఆ ముగ్గురు అమ్మాయిలా అని చెప్పి అనేది నేను ఛాలెంజ్గా తీసుకొని ఆడపిల్లల్ని నేను మొత్తం అంటే వాళ్ళకి ఒక అబ్బాయి లాగా అలానే యాంకరింగ్ లాగా కానీ, డ్రైవింగ్లో కానీ, అంటే స్టడీలో కానీ, ఆల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, ఇంకా అన్ని యాక్టివిటీస్లో పిల్లలందరినీ మ్యూజిక్ నేర్పించడంలో కానీ, అంటే మ్యూజిక్ అంటే సంగీతం నేర్పించాను. అంటే ఆల్ వింగ్స్లలో పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేశాను. చిన్నప్పటి నుంచే పెద్ద పాపని అంటే ఇంకా అన్ని విధాల్లో అట్లా చేశాను. పెద్ద పాపతో పాటు చిన్న చెల్లెలు వాళ్ళ సిస్టర్స్ కూడా అలానే. అంటే ఏ సమస్య వచ్చినా కూడా ఎదుర్కొనే ఎడారిలో కూడా ఒక ఫ్యామిలీ వాతావరణం సృష్టించే తగ్గట్టుగా ధైర్యాన్ని నింపడం. ఆడపిల్ల కాదు, ఎవరైనా ఏం పర్లేదు అన్నట్టుగా నేనైతే అట్లా ఎప్పుడు అనుకోలేదు. మా మమ్మీ వాళ్ళు బాగా బాధపడేవాళ్ళు. మా అమ్మాయికి ముగ్గురు అమ్మాయిలు, మా మామయ్య గారు కూడా బాధపడేవాళ్ళు. వాళ్ళకి వచ్చే సంబంధాలు, వాళ్ళ అత్తగారు వాళ్ళు ఎలా వస్తారో, ఆడపిల్లని అనే కాదు కదా, మంచి సంబంధం దొరకాలి కదా, మంచి ఫ్యామిలీ దొరకాలి కదా, మా అబ్బాయికి ముగ్గురు అమ్మాయిలు అని చెప్పి వాళ్ళు బాగా ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ నాకైతే ఇప్పుడు మా పెద్దమ్మాయి మ్యారేజ్ చేసాం రీసెంట్గా, 2.5 years అవుతుంది. అల్లుడు కొడుకు బాగా ఇంకా అమ్మాయిని చాలా బాగా అర్థం చేసుకుంటారు. తను అప్ అండ్ డౌన్ చేస్తుంది. తను హనంకొండలో ఉంటారు వాళ్ళు. అమ్మాయిని అంటే తను డాక్టర్, ఇద్దరు అపోజిట్ ఫీల్డ్. తను సాఫ్ట్వేర్, అమ్మాయి వచ్చేసి డాక్టర్, డెంటల్ డాక్టర్. ఇంకా తనని అర్థం చేసుకుంటారు. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు తను ఇప్పుడు హన్మకొండ టు నర్సంపేట అప్ అండ్ డౌన్ చేస్తారు డైలీ. అంటే మ్యారేజ్ ముందే 3 years బ్యాకే తను ఓన్గా బీడిఎస్ కంప్లీట్ చేయగానే ఇంకా ఓన్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. అంటే ఒక 1-2 years ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ దగ్గర చూసి నేర్చుకుని రూట్ కెనాల్ పర్ఫెక్ట్గా నేర్చుకుంది. నర్సంపేటలో ఇప్పుడు 13 మంది డెంటిస్టులు ఉన్నారు. అందులో మన అమ్మాయి కూడా రాణిస్తుంది. 6th year అండి ఇప్పుడు. బాగానే రీసెంట్గా బొటిక్ కూడా మెయింటైన్ చేస్తుంది. ఇంకా కింద హాస్పిటల్, పైన బొటిక్ 2 మెయింటైన్ చేస్తుంది. ఇంకా అల్లుడు కూడా అబ్బాయి లాగానే మమ్మల్ని అర్థం చేసుకుంటారు. అమ్మాయిని కానీ మమ్మల్ని కానీ కట్నకాల విషయాల్లో కానీ, అమ్మాయిని పంపించే విషయంలో కానీ ఎక్కడైనా నాకు ఒక అబ్బాయి లేని లోటును కూడా తీరుస్తున్నారు. సరే, ఎట్ ద సేమ్ అదే విధంగా చిన్న అల్లుళ్ళు కూడా అలానే రావాలి అని చెప్పి కోరుకుంటున్నాము. అయ్యప్ప స్వామి దయ అండి. ఇప్పటిదాకా అంతా హ్యాపీ మూమెంట్స్ గురించే మనం డిస్కస్ చేసాం. మేడం, మీకు సాడ్ అంటే బాధ క్షణాలు అంటే ఎట్లా అంటే ఏమైనా ఉన్నాయా మీకు? ఏమన్నా సాడ్ మెమోరీస్ అంటే ఏమైనా ఉన్నాయా మీకు? ఇంకా అంటే అప్పుడప్పుడు ఉంటాయండి, పర్సనల్ లైఫ్లో చాలానే ఉంటాయి. కాకపోతే ఇంకా అంతే, అన్నింటినీ ఎదుర్కొంటున్నాం. మా ఆయన ఏంటంటే ఏం చెప్తారో అదే చేస్తారు, ధైర్యంగా ఉంటారు. మా మామయ్య గారు కానీ, మా వారు కానీ, ఇంకంటే ఏదైనా అంటే ఏ కష్టం వచ్చినా కూడా కష్టం రాగానే కుంగిపోవడం కానీ, హ్యాపీనెస్ రాగానే పొంగిపోవడం కానీ అలాంటిది ఉండదు. వాళ్ళంటే ఒక ఊళ్ళోనే లెజెండ్ లాగా ఉంటారు. అసలు చేతిలో రూపాయి లేకున్నా కూడా అంటే 1 కోటి రూపాయల వాతావరణం సృష్టించే కెపాబుల్ పర్సన్స్ అన్నట్టు వీళ్ళు. అంటే ఐ మీన్
అంటే అంటే అట్లా అట్లా ఉంటుంది అంటే ప్రజెంట్ ఏముండదు, కాకపోతే అన్నీ సెట్ చేస్తారు. అంటే అట్లుంటుంది, వీళ్ళు అట్లుంటారు, మళ్ళీ ఎదుర్కోగలుగుతారు. అంటే దాన్ని చేంజ్ చేసే సత్తా ఉంటుంది వాళ్ళ. అంటే ఆ ఇంటి కోడలిగా వచ్చిన కాబట్టి కూడా కొద్ది గొప్ప 30 years జర్నీ వాళ్ళతోటి చాలా ఉంటాయి. కాకపోతే నేను కూడా ఫేస్ చేస్తున్నా, అమ్మాయిలు కాబట్టి అన్నిట్లలో అందరితో పాటు. మిమ్మల్ని సార్ ఎట్లా చూసుకుంటారు? ఇప్పుడు పక్కన ఉన్నారని కాకుండా లేరని అనుకొని చెప్పండి, ఎట్లా చూసుకుంటున్నారు? అంటే ఓకే అండి, అంటే చాలా బాగా చూస్తారు, రెస్పెక్టబుల్ గా ఉంటారు. కోప్పడారా మీరు ఎప్పుడైనా? లేదు. తిట్టడం, కొట్టడం తిట్టడం ఏం లేదు. ఓకే. బయట ఎన్ని చికాకులు ఉన్నా కూడా స్మైలింగ్ ఫేస్ తోటి ఎంత ఉన్నా మా దగ్గర ఏమి చూపించరు, బాగానే ఉంటారు. ఇంకా ఒక్కొక్కసారి మాకే కోపం వస్తుంది వారి మీద, మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు అది ఇది అని చెప్పి మేమే అది చేస్తాం. కానీ ఆయన అయితే మా మామయ్య గారు కానీ అత్తయ్య కూడా, అంటే అమ్మ ఎట్లనో అమ్మ కంటే ఒక ఆకు ఎక్కువనే, కానీ అత్తయ్య కూడా ఇప్పుడు మమ్మల్ని ఏమి ఈ కోడలు ముచ్చట ఆ కోడలని ఆ కోడలు ముచ్చట మా ఆకు ఇంకా అంత బాగా ఉంటారు మా ఫ్యామిలీ అంతా. ఓకే సార్, ఇప్పుడు భర్తలో సగం భార్య అంటారు ఇది. ఓకే, ఇప్పుడు మీకు మీ జర్నీ, మీ సక్సెస్, వాట్ ఎవర్, ఈ 30 సంవత్సరాల్లో మీకు మీ మేడం గారి సపోర్ట్ ఎంత ఎంత దక్కింది? 100% ఉంటేనే కదా. 100%. ఇప్పుడు మనం అంటే మీరు ఏదైనా పని చేయడానికి పోతే ఇది ఎందుకు చేస్తున్నావు, అది వద్దు అని అట్లని కాదు, కానీ ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు. ప్రశ్నించేటువంటి సమయంలో మనం ఆన్సర్ చేస్తాం. అయినా ఒక ఆమెకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే, సరే ఆయన లెవెల్లో మనకేమి వ్యవస్థకి ఏమి ఇబ్బంది ఉండదు అని ఒక కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే, నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎక్కడ కూడా కుంగిపోలే. ఆ విషయంలో అధైర్యపడలే మీరు ఎక్కడ కూడా? నేను అధైర్యపడి పక్క పెట్టు, నా వైఫ్ అధైర్యపడలేదు ఎక్కడ. రైట్ రైట్. ఇప్పుడు మనం పని చేస్తున్నప్పుడు మనం అధైర్యపడు, కానీ మనం చేసే పనిలో ఒక్కొక్కసారి సక్సెస్ లేనప్పుడు మన ఫ్యామిలీ అధైర్యపడే పరిస్థితి ఉంటుంది. అవును, కానీ ఎప్పుడు అధైర్యపడలే. నా దగ్గర గొప్ప నచ్చిన అంశం ఏంటంటే, నాకు ఆభరణాలు కావాలనో డబ్బులు కావాలనో పూర్తిగా అదే వాతావరణంలో ఉండాలనో అసెట్స్ కావాలనో అట్లా పెద్దగా ఇప్పుడిప్పుడు కొంచెం సొసైటీలో పిల్లలు పెద్దగా అవుతున్న కొద్దీ ఉంది. కానీ నిజమైనటువంటి పరిస్థితుల్లో, కష్టాలున్న పరిస్థితుల్లో ఎప్పుడు కూడా అట్లా క్లెయిమ్ చేయలే. రైట్. మీకు మీ మేడం గారి విషయంలో ఒక్కటి నచ్చేది చెప్పండి, నచ్చనిది కూడా చెప్పాలి. 2. నచ్చిందంటే తొందరగా కోపం వస్తుంది. ఓకే, కొడతారా మిమ్మల్ని? కొట్టరు కానీ రైట్, తొందరగా కోపం వస్తుంది. అంటే ఒక ఫ్రస్ట్రేషన్కి వెళ్తే అటువైపే ఉంటారు, కానీ మళ్ళీ వెంటనే కోపంలో తిడతారు కదా. తిట్టడం అంటే ఏముండదులే కానీ కోపంగా మాట్లాడతారు. కానీ నాకేంటంటే, నేను జనరల్గా ఒక నవ్వుకుంటా అంతే. ఇంకా ఇష్టమైంది. ఓకే, కోపం అనేది మీకు నచ్చందని అన్నారు. ఇష్టమైంది ఏంటంటే, మా పిల్లలకి వాళ్ళ తొందరగా ఫుడ్ పెట్టాలి, ఇట్లా చేసి పెట్టాలి. మళ్ళీ బయటకు వెళ్తే వాళ్ళు ఎట్లుంటారో, తింటారో తినరో, ఎప్పుడు కూడా హెల్దీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి, మంచి ఎక్సర్సైజ్ చేయాలి, ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, మీరు అన్నీ చెప్తారు, కానీ మేడం దగ్గర ఒక పెద్ద టాలెంట్, కుకింగ్ టాలెంట్, అదెందుకు చెప్తాను లేరు మీకు? అంటే మీకు నచ్చిన వంట మేడం గారు ఇంటర్వ్యూలోనే చెప్పారు. ఏం చెప్పారు? నేను మోడర్న్ మహాలక్ష్మిగా చేసిన, అవును, స్టార్ మహిళ చేసిన వంటల కార్యక్రమాలు. మీకు నచ్చిన ఐటమ్స్ ఫుడ్లలో మీకు వండి పెట్టలేదా? అది ఎందుకు చెప్పలేదు? గుర్తుకు లేదా మీకు? నాకు అన్నీ నచ్చుతాయి, నాకు ఏదైనా నచ్చుతుంది. ఓకే, మీకు నచ్చిన ఐటమ్ అంటూ ఏం లేదు? ఒక్కటి. ఇప్పుడు నీకు ఒకటి ఏంటంటే, ఫుడ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్క 100%. నాకు ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్. ఆయనకి స్పైసీ ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టపడతారు, స్పైసీ కారం. నాకేమో స్వీట్స్ ఇష్టము, కాకపోతే ఆయనకి స్పైసీ. ఎట్లుంటుందంటే, జనరల్గా కారం అంటే నాకు స్నాక్స్. ఉదాహరణకు నేను వంకాయ బాగా తింటాను, చిక్కుడుకాయ బాగా తింటాను, గోరు చిక్కుడైనా వంకాయ బాగా తింటాను. సో ఇవంటే నాకు చాలా ఇంట్రెస్ట్, అవి చేసి పెడతాను అద్భుతంగా. ఇంకోటి ఏంటంటే, నాకు ఇంకా మనకు పెరుగుతోటి బచ్చల కూర, ఆ కూరలు కూడా అద్భుతంగా ఫ్రై చేసి ఇస్తుంది.
సో ప్రతిదీ నాకు స్పెషల్. ఇంకా మళ్ళీ చెప్పుకుంటూ పోతే ఆ పబ్లిక్ కూడా ఏమనుకుంటారు, ఏవో బాగా చెప్పుకుంటుండే వాళ్ళ భార్య గురించి అని, మళ్ళీ ఆ ప్రేక్షకులందరూ వాళ్ళు ఏమనుకుంటారు. రైట్, ఓకే మేడం. మీకు ఇన్ని రకాల వంటలు వచ్చు, డిఫరెంట్ ఏంటి డిఫరెంట్ అంటే ఏం చేస్తారు మీరు? అంటే ఎవరికి లేని ఐడియాస్. ఎక్కువ అంటే రీసెంట్ మంతెన్ సత్యనారాయణ రాజు గారి ఫాలో అవుతా. షుగర్ లెస్ ఫుడ్, హనీ ఎక్కువ వాడడము, సలాడ్స్, స్వీట్స్. ఇప్పుడు క్యారెట్ హనీ రోల్ అని ఉంటుందండి, షుగర్ ఏం వాడకుండా. నాకు ప్రైజ్ వచ్చిన రెసిపీలలో క్యారెట్ హనీ రోల్ అని చెప్పి మా ఊరి వంటలో చేశాను. అంటే వితౌట్ ఆయిల్, వితౌట్ గీ, వితౌట్ షుగర్. వితౌట్ ఆయిల్, గీ అంటే స్వీట్, ఏ స్వీట్ చేసినా గీ షుగర్ వాడతాం కదా. వితౌట్ గీ, వితౌట్ షుగర్ నేను ఆ క్యారెట్ హనీ రోల్ చేసి మన ఇంట్లోనే షూటింగ్ అయింది, చేశాను. నాకు ప్రైజ్ వచ్చింది. అంటే ఏదైనా గెలుచుకోవాలనే తపన కూడా ఉంటుంది నాకు. బాగా చేయాలి, బాగా ప్రెజెంటేషన్ చేయాలి అని చెప్పి ఒకటి ఉంటుంది. చిన్నప్పటి నుంచి అంతే, క్లాస్లో ఫస్ట్ రావాలి, హ్యాండ్ రైటింగ్ రాసినా కూడా నాకు గుడ్ రావాలి, వెరీ గుడ్ రావాలి, ఫెయిర్ రావాలి. చిన్నప్పటి నుంచి అదొక అది ఉంటుందంటే ఏదైనా నేనే ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు ఒక బర్నింగ్ క్వశ్చన్ అనుకోవచ్చు దీన్ని. ఇప్పుడున్న సొసైటీలో పెళ్ళిళ్ళు అయితానే 1 వీక్ అయితాను లేదు, విడాకుల వరకు పోతున్నాయి ఇప్పటి జంటలు. మీది 30 years ఎక్సలెంట్ జర్నీ మీది. ఎస్, దీని గురించి ఎవరు మాట్లాడతారు? ఇప్పటి జనరేషన్ గురించి వాళ్ళు ఎట్లా ఉండాలి, ఎందుకు ఆ రకంగా వెళ్తుంది సమాజం? యాక్చువల్లీ ఏంటంటే నేను ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ అండి. నేను ఇక్కడ నర్సంపేట అంటే జిల్లాకా నర్సంపేట మన మండలానికి నేను ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ అనమాట. దాదాపుగా నేను బిజినెస్లో ఉన్నాను కాబట్టి చాలా ఎంక్వైరీస్ కూడా నన్ను రిపోర్ట్ తీసుకుంటూ చేస్తూ ఉంటారు. నేను అట్లనే పెళ్ళి కాగానే కొన్ని ఫ్యామిలీస్, అమ్మాయిలు అబ్బాయిలు విడిపోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలో నా దగ్గరికి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఏ కులం వల్ల సరే నేను చాలా వరకు 99% మా కమ్యూనిటీ, మా ఆచార సంప్రదాయాలకు తగ్గట్టుగా వైశ్య కమ్యూనిటీ ఉంటుంది కాబట్టి నేను వాళ్ళ వరకే మాట్లాడాను. అని మిగతా వాళ్ళు వచ్చిన మాట్లాడతా, అని ఎక్కువ ఇన్స్పిరేషన్ తీసుకునేది మాత్రం మాకు ఆర్యవైశ్య. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అండి, జనరల్గా అమ్మాయి అబ్బాయి పెళ్ళైన తర్వాత అబ్బాయి మనోభిష్టాలకు అనుగుణంగా అమ్మాయి మనోభిష్టాలకు అబ్బాయి. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఎవరంటే అబ్బాయి సైడ్ తల్లిదండ్రులు ఉన్నారు, అమ్మాయి సైడ్ తల్లిదండ్రులు ఉన్నారు. అబ్బాయి సైడ్ తల్లిదండ్రులు ఏం చెప్పాలి అమ్మాయికి, అబ్బాయికి, అరే కోడలు మంచిగా చూసుకోవాలిరా, గౌరవం చూసుకోవాలి, అత్తమామని గౌరవించాలి అని చెప్పేసి అబ్బాయి వాళ్ళు చెప్పాలి. అమ్మాయి వాళ్ళు ఏం చెప్పాలి, అరే నువ్వు ఇంటికి వెళ్తున్నావు తల్లి, మరి మమ్మ తల్లిదండ్రులు ఎట్లా చూసుకున్నావో వాళ్ళని కూడా అట్లే చూసుకోవాలని చెప్పేసి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి. ఇది చెప్పట్లేదు. ఫస్ట్ చెప్పకుండా ఆడబిడ్డలు ఎంతమంది, నీకు అన్నదమ్ములు ఉన్నారా, మీ అత్తమామలతో కలిసి, మీ నాన్న అమ్మతో కలిసి ఉంటావా, మరి అర్జెంటుగా నా బిడ్డ అయితే హైదరాబాద్లో ఉద్యోగం చేస్తా అంటే వెళ్ళిపోతుంది. అత్తమామ దగ్గర ఉంటారు, అమ్మ నాన్న దగ్గర ఉంటారు. పోవడం, మాట్లాడుకునే సందర్భంలో ఆ గ్యాప్స్, నేను గొప్ప, నువ్వు గొప్ప, నేను 20 లక్షల జీతం, నాకు 18 లక్షల జీతం, నీకంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నా, అట్లా కాదు. భార్యాభర్తలు అంటే అన్యోన్యమైనటువంటి జీవితాన్ని గడపాలి. సంపాదన అనే దానికి వచ్చినప్పుడు ఇద్దరు షేర్ చేసుకోవాలి. ఒకరి అవసరాలను ఒకరు గుర్తించాలి, ఒకరి ఆలోచనను ఇంకొకరు గౌరవిస్తే ఆ ఫ్యామిలీ అనేది నిలబడుతుంది ఎక్కడైనా కూడా. సో నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే, ఫస్ట్ పిల్లలకు చదువు సంధ్యలతో పాటు కొంత పురాణాలకు సంబంధించిన, ఇతిహాసాలకు సంబంధించింది, మన సంప్రదాయానికి సంబంధించింది తల్లిదండ్రులు చెప్పుకోవాలి. ఈ మధ్యకాలంలో అంతా సీరియల్స్ చూస్తూ ఉన్నారు. ఆ సీరియల్ అంతా రైవాలిటీ, సీరియల్స్లో కూడా సీరియల్స్ మొత్తంలో రైవాలిటీ. అంటే అత్త మీద మామ మీద అత్త మీద ఎట్లా కోపంగా ఉండాలి, ఆడపడుచు మీద ఎట్లా కోపంగా ఉండాలి, ఈ అత్తమామల సొమ్మును తీసుకొని తొందరగా ఎట్లా పారిపోవాలి, ఈ టైప్ సీరియల్స్. యాక్చువల్ చెప్పాలంటే ఈ సీరియల్స్ మొత్తం కూడా దానికి కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సర్టిఫికేషన్ పెట్టాలి. పెట్టేసి ఎక్కడ కూడా పాజిటివ్ నేచర్, సక్సెస్ నేచర్ నేర్పే విధంగా సీరియల్స్ ఉండాలి. కానీ ఈ పంచాయతీలు పెట్టించేటట్టు ఉండద్దు.
ఓకే, సీరియల్స్ అని మేడం సారేమో సీరియల్స్ అని నొక్కి పెట్టి మరి చెప్తా ఉన్నాను. మీరు సీరియల్స్ని బాగా వీక్షిస్తారా? అసలు సీరియల్స్ ఏం చూడను, టీవీ తక్కువ, ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూస్తాను. ఎంటర్టైన్మెంట్, ఓకే. అంటే డిబేట్ కాంపిటీషన్స్ ఉంటాయి, ఈ గ్రూప్ ఆ గ్రూప్ అట్లా జస్ట్ క్వశ్చన్ అట్లా గేమ్ షోస్ అలాంటి ఇష్టం నాకు, అవే చూస్తాను. ఎప్పుడన్నా మూవీస్ అలా చూస్తాం. ఓకే, మీరు ఫ్యూ వర్డ్స్ చెప్పండి. ఇప్పటి దంపతులు విడాకుల వరకు వెళ్తా ఉన్నారు కాబట్టి మీరేం మాట్లాడతారు? యాజ్ ఏ మదర్గా నేనైతే మనము ఒక ఆడపిల్ల అంటే మనం పుట్టింటి నుంచి మెట్టినింటికి అత్తమామల దగ్గరికి వెళ్తే అట్ ద సేమ్ టైం మనం ఏది ఇస్తామో వాళ్ళు కూడా అదే తిరిగి మనకి ఇస్తారనే కాన్సెప్ట్ నాది. నేనైతే మా అమ్మాయికి మామగారు చాలా పెద్దవారు, తండ్రి మన డాడీతో ఎలా ఉంటావో అక్కడ కూడా అలానే, వారు ఎప్పుడైనా కోపం వచ్చేమన్నా అన్నా కూడా నువ్వు సర్దుకోవాలి బేటా అని చెప్పి అమ్మాయికి నేనైతే నచ్చ చెప్తాను. అంటే అది నేను నిండింట్లో ఉండి చెప్తున్నాను, అబద్ధం చేసేది ఏం చెప్తున్నానో అదే చెప్తున్నాను నేను. యాక్చువల్గా మదర్సే చెడగొడుతున్నారు అమ్మాయిలని. వాళ్ళు అట్లా ఎట్లా అంటారు, అమ్మాయిలను చెడగొడుతున్నారా? ఐ మీన్ అంటే అత్తమామలను ఆడబిడ్డలను వాళ్ళని, ఐ మీన్ ఈ రోజులలో పిల్లలు కూడా అక్కడ అన్ని చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న తగాదాలు తల్లిదండ్రులకు చెప్పడం, వాళ్ళు కూడా దాన్ని పెద్దగా సీరియస్గా భూతద్దం లాగా చేసి దాన్ని పెద్ద సీన్ క్రియేట్ చేయడము, అత్తను ఆడపడుచులను గౌరవం ఇవ్వాలి అని చెప్పి చెప్పాలి, ఈ హెల్దీ వేలో చెప్పాలి అని చెప్పి నేను చెప్తున్నాను. అంటే మన అమ్మాయినే ఇంకా కోపాడి సెట్ చేయాలి, నువ్వు ఓర్చుకోవాలి బేటా, ఏదున్నా కొంచెం సెట్ చేయాలి, ఓర్చుకోవాలి, కోపం తెచ్చుకోవద్దు, మనం అడ్జస్ట్ కావాలి, కొంచెం టైం పడుతుంది అని చెప్పి అట్లా చెప్పాలి తప్ప మనం ఎంకరేజ్ చేసి వాళ్ళు ఒకటంటే మనం ఒకటని అది పెద్ద యుద్ధ వాతావరణం అవుతుంది. అంటే ఇక్కడ నాకు ఏమర్థమైందంటే ఇప్పుడు అత్త ముందు అమ్మని హైలైట్ చేయొద్దు, అంతే కదా. అత్త ముందు కావచ్చు, మామ ముందు నాన్నని హైలైట్ చేయొద్దు, అత్త ముందు అమ్మని హైలైట్ చేయొద్దు. వాళ్ళకి ఇచ్చే గౌరవ మర్యాదలు వాళ్ళకి ఇస్తే ఎక్కడైనా ఏ సమస్య రాదండి, మా ఒపీనియన్ అయితే. మీ దగ్గర చాలా మంది వచ్చిళ్ళు అని చెప్పి అన్నారు కదా, విడాకులు ఎంతమందికి అయింది, మీరు ఎంతమందికి కలిపిల్లు? నేను దాదాపుగా 20 ఫ్యామిలీస్ కౌన్సిలింగ్ చేసిన, కలపడానికి 20 ఫ్యామిలీస్ కౌన్సిలింగ్ చేస్తే ఒక 17-18 కలిసి వెళ్ళిపోయినాయి. ఓకే, ఇప్పటికి స్టిల్ కలిసి ఉన్నారా? ఇప్పటికి కూడా 1-2 వాళ్ళు అమ్మాయిల వైపే అక్కడ కొంచెం సమస్య ఉన్న కాడనే డైవర్స్ అయింది. 2 months కానీ 3 months కానీ సెట్ చేశాక ఆయన ఇంకొకకి అదైతుంది అంటే అట్లుంటది. ఆయన మొత్తం ఎక్కువ లేడీస్ని కౌన్సిలింగ్ చేసేసి వాళ్ళిద్దరిని కలిపే వాతావరణమే చేస్తారు. ఎందుకు ఇట్లా జరుగుతుంది సార్? ఇప్పుడు అంటే పెళ్లి కాకముందు అమ్మాయిలు వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల ఇదంతా జరుగుతుందా? వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తున్నట్ట? అట్లేం లేదు, జాబ్ చేసే పిల్లలు రెండు రకాలుగా ఉంది ఇక్కడ. కొంతమంది ఏమైతే నాకు కోడలు రాగానే నాకు చెప్పు చేతుల్లో ఉండాలని అత్తమామలు అనుకోవడం, కొందరేమో నేను భర్తను కదా నా భార్య నా చెప్పు చేతులు ఉండదు అనుకో. ఇది ఈ వైపు. ఆ వైపు చూసినప్పుడు ఏంది, నేను నా భర్త కంటే ఏం తక్కువనా, నా తల్లిదండ్రుల కంటే ఆస్తి వీళ్ళకి ఏమైనా ఎక్కువ ఉందా, ఇట్లా అమ్మాయిలు కూడా ఆలోచించడం వల్ల కూడా జరుగుతుంది. కానీ యాక్చువల్గా ఏంటంటే భార్యాభర్తలు మనకు పెదరాయుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ద వైఫ్ అండ్ హస్బెండ్ విల్ బి లివ్ లైక్ ఏ ఫిష్ అండ్ వాటర్ బట్ నాట్ లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ అని ఉంటుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అంటే ఒక చేప నీళ్ళు ఏ విధంగా సాన్నిహిత్యంగా ఉంటాయో అదే పద్ధతిలో ఉండాలి తప్ప ఎప్పుడూ ఫిషర్ మ్యాన్కి పట్టుకొని తిందామా చేపనన్నట్టు కాకుండా ఉంటే బాగుంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు ఎన్నో చూసిళ్ళు, మీరు సాడ్ మెమొరీస్ అంటే మీకు ఏమైనా ఉందా? సాడ్ మెమరీస్ అంటే ఉంటాయి. సాడ్ మెమరీస్ నథింగ్ నో. నాకు సాడ్ మెమరీ అంటే నాకు సాడ్గా మెమరీ అయింది 2-3 అంశాలు ఉన్నాయి. సాడ్ మెమరీ ఏంది, మా ఫాదర్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం, రోడ్ యాక్సిడెంట్. మా బ్రదర్కి కొంచెం బస్ యాక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయింది అట్లా. ఇంకో మా సిస్టర్ ఇన్లా ఒక ఆమె హెల్త్ ప్రాబ్లం తోటి. ఇవి సాడ్ మెమరీస్. కానీ ఇంకా మాకు అంటే మిగతా సాడ్ మెమరీస్ ఏమైనా బిజినెస్లో సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేవి ఉంటాయి. అవి సాడ్ మెమరీగా నేను ఏం ఫీల్ కాలేదు ఈరోజు కూడా. ఇలా యాజ్ ఏ బిజినెస్ మ్యాన్గా
మీ అచీవ్మెంట్స్ ఇంకా ఏమేమి సాధించాలని అనుకుంటున్నారు రాబోయే రోజుల్లో? వాస్తవం చెప్పాలంటే బిజినెస్ అనేది పీస్ఫుల్గా జరగాలి. అంటే దాన్ని హైపర్ టెన్షన్ తీసుకోవద్దు. అంటే దాని అవుట్పుట్ ఎంత తీసుకురావాలో అంత తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయాలి. బాగా పరిగెత్తకుండా ప్రస్తుతం ఒక సిస్టంలో ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ని మనం దాటిపోయేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అలా సక్సెస్ గావించకపోతే ఆటోమేటిక్గా విత్డ్రా కావాలి. తెలిసిపోతుందా ముందే ఎందుకు సక్సెస్ అవ్వలేను అని తెలిసిపోతుందా? అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే మనకు ఒక గోల్లో వెళ్తున్నప్పుడు 5-6 రకాల దారులు ఉంటాయి. ఆల్ సైడ్స్ వే క్లోజ్ అయినప్పుడు ఇంకేముంటాయి? అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతే ఒకటి చెప్పనా, వ్యాపారం అనేది ఏంటంటే అది ఎప్పుడు కూడా కష్టపడాలి, క్యాల్కులేషన్ ఉండాలి, ప్లస్ ఫైనల్గా అదృష్టం కూడా ఉండాలి. అదృష్టం కూడా ఉండాలి. అదే కదా, అందుకే కదా దేవుణ్ణి ఎందుకు పూజ చేస్తాం? అవును, అదృష్టం కోసం. ఏదో ఒక అదృష్ట శక్తి మనం కాపాడడానికి కోసం అంత కష్టపడ్డా. ఒక ఆయన రాత్రి అంతా చదువుతాడు, 50 ప్రశ్నలు చదువుతాడు, 360 ప్రశ్నలు ఉంటాయి. ఈ 50 పక్క పెట్టి ఆ 10 ప్రశ్నలే వస్తాయి ఎగ్జామ్లో. అవును, అట్లాంటివి విన్నా నేను చాలా విన్నా. సో అవును, మనం ఆ భగవంతుని ఒక ఆశిస్తులే మనకు. రైట్. యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు? నేను 92లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. తర్వాత నేను 92 నుంచి బిజినెస్లో ఉన్నాను. సినిమా థియేటర్ బిజినెస్ ఎక్కువ చూసిన. 92 నుంచి 92 నుంచి. ఓకే, 23 సంవత్సరాలు దగ్గర 33 సంవత్సరాలు. 33 సంవత్సరాలు ఉన్నాను. సినిమా థియేటర్ వ్యాపారం చేసినాం, రైస్ మిల్ బిజినెస్ కూడా చేసిన. రైట్. ఈ 33 ఇయర్స్లో మీరు గమనించింది ఏంటిది? మీ ఎక్స్పీరియన్స్ రీత్యా మీరు గమనించింది ఏంటిది? అంటే ఇప్పుడు 33 ఇయర్స్లో గమనించింది ఏంటంటే ఒక బిజినెస్ అనేది సిస్టమేటిక్గా చేయాలి. సిస్టమేటిక్గా చేయాలి. వ్యాపారం అనేది సిస్టమేటిక్గా చేయాలి. రెండోది ఏంటంటే ఏ వ్యాపారం అయినా మన కంటి దృష్టిలో ఉన్నప్పుడే ఆ వ్యాపారం సక్సెస్ అవుతుంది. ఎక్కడో ఉండి ఎన్రోల్మెంట్ చేస్తామంటే కుదరదు. మన పరిధిలో మన ఆధీనంలో ఉంది అని మనకు అనిపించాలి. మీరు నేర్చుకున్నది కూడా అదేనా? రైట్, న్యాచురల్లీ అదే నేర్చుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వ్యాపారంలో రాణించాలంటే ఫస్ట్ ఒబీడియంట్ ఉండాలి. పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ వేరు, ఒబీడియంట్ వేరు. ఒబీడియంట్ అంటే ఏంది? ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలో అక్కడ పెరగాలి. పేషెన్స్ కూడా ఉండాలి కదా, ఆటోమేటిక్గా ఉండాలి. ఈ రెండు ఉంటే ఆటోమేటిక్గా పేషెన్స్ వస్తుంది. ఒబీడియంట్ అన్నిటికంటే ప్రధానంగా ఒబీడియంట్. రెండోది ఏంటంటే మంచి లాఫింగ్, స్మైలింగ్ ఫేస్. మనిషి యొక్క విజయానికి ప్రధానమైన కారణం చీర్ఫుల్ గ్రీటింగ్ విత్ స్మైలింగ్ ఫేస్. cheerful greeting with smiling face. ఓకే, ఏం రైమింగ్ బాగా చెప్పిల్లు కొటేషన్. చీర్ఫుల్ గ్రీటింగ్ విత్ స్మైలింగ్ ఫేస్. ఏమయ్యా బాగున్నావా, వెంకట్ బాగున్నావా అంటే నీకు ఆటోమేటిక్గా నీ మీద ఎంత కోపం ఉన్నా అది వెళ్ళిపోతుంది బయటికి. సో నిన్ను 100 ప్రశ్నలు అడగాల్సిన వాడు 99 మర్చిపోతాడు. ఓకే, రైట్. రైట్. మీరు ఎవరినైనా గుర్తు పెట్టుకోవాలి అనేది అంటూ ఏమైనా మూమెంట్స్ ఉన్నాయా? ఏదైనా గుర్తు పెట్టుకోవాలి అన్నట్టుగా మరపురాని సన్నివేశాలు అంటూ ఏదైనా మీకు ఉన్నది? నాకే ఉన్నది. అంటే నేను ఒక విధంగా చెప్పాలంటే కొంతమంది నా బిజినెస్ టీచర్స్ ఉన్నారు. టీచర్సా? అంటే బిజినెస్ టీచర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకంటే సీనియర్ బిజినెస్ చేస్తా ఉన్నారు. ఆయన టీచర్ లెక్క మీరు అంతే కదా, ఆటోమేటిక్గా టీచర్. సీనియర్ అనొచ్చుగా? సీనియర్, అదే సీనియర్ టీచర్స్, బిజినెస్ టీచర్స్ అని అందుకే. రైట్. తర్వాత పోతే కొంతమంది అడ్వకేట్స్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. అంటే నేను చూస్తా సక్సెస్ రేట్లో ఉన్నారు, అందరిని అబ్జర్వ్ చేస్తా. ఎప్పుడు కూడా పేషెంట్ కానీ క్లయింట్ కానీ ఒక బిజినెస్లో కానీ నేను బిజినెస్ చేస్తున్నా, నీకు 100 రూపాయలు ఇవ్వాలి. నువ్వు రాగానే అబ్బా ఉన్నాయో లేవో రేపు ఎల్లుండో అని నువ్వు ఇట్లా ఆరాటపడ్డావు అనుకో, అమ్మో వీడు ఇస్తాడో తెస్తాడో అని చెప్పేసి వాడు అక్కడే చచ్చిపోతాడు. అదే రాగానే వెంకట్ పోయా రేపు సాయంత్రం వచ్చి తీసుకోపోయాడు అనుకో, వాడు వారం రోజుల దగ్గరికి రాడు. ఇది సీక్రెట్ ఆఫ్ బిజినెస్. వారం రోజుల దగ్గర కూడా రాడు.
ఓకే. వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ టాకింగ్లో నువ్వు అది వచ్చి ఉన్నాయో లేవో సాయంత్రమో పొద్దున్నో రేపు ఎల్లుండో అన్నాం అనుకో, ఇంకా వాడు రాగమాగమైతే అంటాడు వాడు. ఇస్తారా ఇయ్యరా? అదే ఇస్తాడు ఇయ్యడు. అదే వెంకట రాగానే చాయ్ వెంకట్ చాయ్ తీసుకొని కాఫీ తీసుకొని రేపు ఈవినింగ్ రాపు, నా జేబులో డబ్బులే ఉండే, రేపు ఈవినింగ్ రాపు ఎల్లుండి రాపు హ్యాపీగా వెళ్తాడు. మనకు కూడా సోర్స్ ఆఫ్ క్రియేషన్ దొరుకుతుంది అక్కడ. ఎట్లా వచ్చింది మీకు ఇదంతా? మా ఫాదర్. అంతేనా? అంటే ఒకటి చెప్పనా, నేను ఏంటంటే నేను ఒక కమాండ్మెంట్స్ ఆఫ్ సక్సెస్ అని ఒక దగ్గర 9 సత్యాలు చదివిన ఇంగ్లీష్లో. నేను హైదరాబాద్లో ఒక మన హిందూ హోటల్ దగ్గర భోజనం చేయడానికి వెళ్తుంటే వాడు పోస్టర్స్ అమ్మడానికి వచ్చాడు. వాడు కమాండ్మెంట్స్ ఆఫ్ సక్సెస్ అని ఆ పోస్టర్ ఇచ్చిన చూసిన, అది చాలా బాగుందిరా అని చెప్పి ఆ పోస్టర్ తీసుకొని నా ఆఫీస్లో అంటించుకున్నాను అనమాట. అందులో ఏముంది? ఫస్ట్ పాయింట్, చీర్ఫుల్ గ్రీటింగ్ విత్ స్మైలింగ్ ఫేస్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కాల్ ద పీపుల్ బై నేమ్. ఓకే. అతని పేరు పెట్టి పిలవడం. 100 మందిలో ఉన్నా కూడా ఏ వెంకట్ రా అన్నాం అనుకో, అబ్బా మాధవ్ శంకర్ గారు నన్ను పేరు పెట్టి పిలిచారు, ఎంత గుర్తుపెట్టుకున్నాడు అని. అవును, అనుకుంటా అంతే కదా. అవును. సో నవ్వుతూ పలకరిస్తా సార్ ఎప్పుడు చూసినా నా మీద మంచి విశ్వాసంలో ఉన్నాడని ఒక ఫీలింగ్ ఉంటుంది. మూడవది ఏంటంటే మనం చెప్పేటువంటిది జనరస్గా ఉండాలి. స్పీకింగ్ మనం మాట్లాడేది చాలా జనరస్గా, అంటే ఇది వాస్తవానికి జెన్యూన్గా దగ్గరగా ఉంది. నాలుగోది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అంటారు. నీకు చెప్పేదానికి ఇంకోటి చెప్పేదానికి కూడా ట్రాన్స్పరెన్సీ ఉండాలి. మూడోది ఏంటంటే ఇంకొక అంశం ఏంటంటే పేషెన్సీ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మనకు కష్టం రాగానే ఆగమాగం కావద్దు. బాగా వాడు సడన్గా మనకు ఒక న్యూస్ వస్తుంది, వాడు హాస్పిటల్లో పడిపోయాడు, వాడికి యాక్సిడెంట్ అయింది, తర్వాత వాడికి ఉద్యోగం పోయింది, ఇట్లాంటి ఎన్నో రకాలైనటువంటి, వాడు కోర్టులో కేసు ఓడిపోయిండు, ఇట్లా వస్తూ ఉంటాయి మనిషికి. అని మన న్యూస్ వస్తుంది. అలా మన బ్రదర్ ఉండొచ్చు, ఫాదర్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, మదర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే, ఆలోచించాల్సింది ఏంటంటే దీనికి ఆల్టర్నేటివ్ ఏంది, ఓకే, ప్రత్యామ్నాయం ఏంది. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఉంటుంది. సో ఏంటంటే వెంటనే మనం చేయకుండా యాక్సిడెంట్ అయింది, ఓకే మనం ఏమనుకోవాలి, యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అవుతుంది, ఎప్పుడైనా జరుగుతుంది. కానీ అది నియరెస్ట్ హాస్పిటల్కి అర్జెంటుగా మనం తీసుకుపోతున్నారా లేదా? ఓకే, కోర్టులో కేసు ఓడిపోయినాం, దానికి సొల్యూషన్ ఏంది? మళ్ళీ వెంటనే కాంప్రమైజ్ పోవాలా, లేకపోతే పిటిషన్ హైకోర్టులో సబ్మిట్ చేసుకోవాలా, కింది కోర్టులో చేసుకోవాలా? అట్లనే బిజినెస్ లాస్ అయినాం. బిజినెస్ లాస్ అయినప్పుడు మన దగ్గర ఏం అర్జెంటుగా నిల్వ ఉంది, ఏది మనం సోల్డ్ చేయగలుగుతాం అంటే ఇట్లా ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్టరేషన్ ఉండాలి. వెంకట్ ఇన్ని రోజులు నాకు మంచి మెటీరియల్ సప్లై చేసేవాడు, ఈరోజు సడన్ అయిండు. వెంకట్కి ఈక్వల్గా ఎవరున్నారు? వెంకట్కి అపోజిషన్లో ఎవరున్నారు? సో వెంకట్ని దీటుకునే వ్యక్తి ఎవరున్నారు? ఇట్లా మనం దాన్ని కంపారిజన్లో చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఏ విషయాన్ని మంచి ఫ్రెండ్కి షేర్ చేసుకోవాలి. నాకు మంచి మిత్రులు ఒక 10-20 మంది ఉన్నారా ఇక్కడ? వాళ్ళే నర్సంపేట డివిజన్లో ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు, ఒక 40-50 మంది మిత్రులు మా కమ్యూనిటీ పీపుల్ ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి సహాయ సహకారం. అందులో డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారా? నాకు అందరు బిజినెస్ మ్యాగ్నెట్స్ అంటే నేను ఫ్రెండ్స్ నేను అంతే వ్యాపార పరంగా అందరి డిపార్ట్మెంట్తో ఫ్రెండ్లీగానే ఉంటాను. ఎందుకంటే వాళ్ళ డ్యూటీకి మనం రెస్పెక్ట్ చేయాలి, సైమల్టేనియస్గా మనం క్షేమాన్ని వాళ్ళు కోరాలి, వాళ్ళ క్షేమాన్ని కూడా మనం కోరుకోవాలి. టైంను బట్టి ఏదన్నా కానీ మనం ఎదుటి వ్యక్తి పట్ల వాడు మనకు ద్రోహం చేసేవాడుగా సమాజంలో ఉన్న తెలిసిన వీలైనంత వరకు వారికి సహాయం చేసే పద్ధతిలోనే ఉండాలనేది నా కాన్సెప్ట్. మా తండ్రి గారు అదే ద్రోహం చేయడానికి ఉన్నా కూడా వానికి సహాయం చేసే దృక్పథంలో ఉండాలంట మా ఫాదర్ చెప్పిన సిద్ధాంతం అన్నట్టు. అంటే ఎందుకంటే అది వాడి మైండ్ థాట్ మంచిగా లేకపోవచ్చు, అందువల్ల ద్రోహం చేయాలనుకున్నాడు. కానీ భగవంతుడు ఒకడు ఉన్నాడు మనల్ని కాపాడడానికి. మీరు క్లాస్లో టాపరా? నేను క్లాస్లో టాపర్నే, టాప్ 5లో మేము
57 మెంబర్స్ క్లాస్మేట్స్. అందులో నేను టాప్ 4-5లో ఉండేవాడిని. ఎందుకు మీరు ఉద్యోగం రీత్యా ఎందుకు అడుగులు వేయలేకపోయి మరి అప్పుడు? యాక్చువల్గా ఏంటంటే మేము ఓసీ అంటే తెలుసు కదా, ఓసీ అంటే జనరల్. ఇవ్వాలంటే 25,000 ర్యాంక్ వచ్చిన ఎంసెట్లో అప్పుడు కూడా అట్లా ఉండేనా? ఇవాళ 25,000 ర్యాంక్ వచ్చిన సీట్ వస్తుంది. అప్పుడు మేము జనరల్ కేటగిరీలో 300 ర్యాంక్ వస్తే కూడా మాకు సీట్ రాదు. డొనేషన్ కట్టాలి. డొనేషన్ కడతా అని మా ఫాదర్ అన్నారు, కానీ నేనే ఇంకోసారి లాంగ్ టర్మ్ ట్రై చేద్దామని చెప్పి చేసిన. ఇంకా నాకు రాలేదు. అప్పటికి నా 3 బిజినెస్ వైపు మళ్ళీపోయింది, అటు వెళ్ళిపోయినా నేను తప్ప ఏం లేదు. ఏం అవ్వాలనుకునే వాళ్ళు మీరు? ఏ డిపార్ట్మెంట్ చూస్ చేసుకున్నారు? యాక్చువల్గా నాకు వాస్తవం చెప్పాలంటే ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకున్నా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకున్నా ఆ రోజుల్లోనే. రామ్టెక్ వెళ్దాం అనుకున్నా, అయిపోయినా. లేదా మంచి ఒక ప్రొఫెసర్గా అంటే ఎంఎస్సి బీఈడి చేసి ఒక ప్రొఫెసర్గా బీఎస్సీ వరకు చదివిన, ఎంఎస్సీలో కూడా అడ్మిషన్ తీసుకున్నా. కానీ ఇంకా నాకు అప్పటికి మ్యారేజ్ అయింది, బిజినెస్లో ఎంట్రీ అయినాం కాబట్టి నేను పోలేదు అనమాట. ఓకే మేడం, మీ గోల్స్ ఏంటి మేడం? నాది కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి. నేను మ్యాథ్స్ బాగా ఇష్టం. మ్యాథ్స్ బాగా చేస్తాను. క్లాస్ టాపర్ ని, స్కూల్ ఫస్ట్. అవునా? డిస్టింక్షన్ 10th స్కూల్ ఫస్ట్. 10th స్కూల్ ఫస్ట్, క్లాస్ టాపర్ ని. చిన్నప్పటి నుంచి ఇంకా నేను అంటే బాగా ఏదైనా నేనే నా క్లాస్ లీడర్ ని నేనే, క్లాస్ ఫస్ట్ ర్యాంక్ నేనే, అట్లా ఉండేదాన్ని. 3 బ్రాడ్జెస్ అప్పట్లో బ్రాడ్జెస్ ఉండేది. మామూలు రెగ్యులర్ అందరు స్టూడెంట్స్ కుండే బ్రాడ్జ్ వేరే, లీడర్ బ్రాడ్జ్ వేరే, సెపరేట్ ఉంటుంది. ఫస్ట్ ఇన్ క్లాస్ ఫస్ట్ అని అట్లా 3 పెట్టుకొని ఇంకా నేను కొంచెం అట్లా పెరిగిన. అట్ ద సేమ్ టైం 10th కూడా మా నాన్నగారి దగ్గరికి వచ్చి మా సదస్సు అందరు వచ్చి రాజా అని పిలుస్తారు. రజనీ నా పేరు, కానీ అప్పుడు రాజా బాగా చదువుతుంది ఆమెను ఇక్కడ లోకల్ స్కూల్లో కాకుండా, కాలేజ్ కాకుండా హయ్యర్ స్టడీస్కి మంచి స్కూల్లో వేయండి సెట్ గారు అని చెప్పి మా నాన్నగారికి సజెస్ట్ చేస్తే, నాన్నగారు ఉండి ఆ రోజుల్లో ఇంటర్మీడియట్ నన్ను ఖమ్మంలో చదివించారు. అక్కడ కూడా ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయ్యాను. 10th వరకు తెలుగు మీడియం. ఇంటర్లో కూడా డిస్టింక్షన్లో మ్యాథ్స్ తీసుకున్నా. నాకు బాగా మ్యాథ్స్ అంటే బాగా ఇష్టం. ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం తీసుకొని చాలా కష్టపడ్డా. నా రూమ్మేట్స్ని ఇంగ్లీష్ మీడియం వాళ్ళని అంటే ఫ్రమ్ ద కేజీ నుంచి ఇంగ్లీష్ మీడియం వాళ్ళని ఇద్దరిని ఫ్రెండ్స్ అడిగి తీసుకొని వాళ్ళని హెల్ప్ తీసుకొని నేను మొత్తం ఇంగ్లీష్ నేర్చుకుని, కెమిస్ట్రీ అంటే మ్యాథ్స్ ఏమి ఉంటుంది కానీ కెమిస్ట్రీ ఫిజిక్స్ టఫ్ ఉంటుంది కదా, అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. అట్లా చాలా కష్టపడ్డా. 2 yearsలో డిస్టింక్షన్ వచ్చింది. అక్కడ కూడా రాజా ది గ్రేట్ అన్నట్టుగా అక్కడ కాలేజ్ మొత్తం ప్రజ్ఞ, ప్రతిభ అని చెప్పి అక్కడ అసలు నాకు ఒక గుర్తింపు తెచ్చుకున్నా నేను. అంటే అట్లా చిన్న యాక్టివిటీస్, చిన్నవి ఉంటాయి కదా, అన్నిట్లలో పార్టిసిపేట్ చేసేదాన్ని. అక్కడ కూడా రాజా అంటే ఒక గుర్తింపు వచ్చి అట్లా చేసుకున్నాను. ఎంసెట్ రాశాను, క్వాలిఫై అయ్యాను. మంచి మ్యాచ్, అబ్బాయి బాగున్నాడు అని చెప్పి ఇంకా నాన్నగారి దగ్గరికి సంబంధం వచ్చింది. ఇంకా 18 yearsకే మ్యారేజ్, ఎర్లీ మ్యారేజ్ మాకు. 18 years వారికి 22 4 years గ్యాప్. నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, నేను డిపెండెన్సీ ఉండొద్దు అని చెప్పి నేను చాలా సీరియస్గా చదువుకున్నదాన్ని. ఇంకా డ్రాప్ అయిపోయిన హయ్యర్ స్టడీస్ చదువుకోమని చెప్పి ఈయన తెచ్చిచ్చారు బుక్స్. ఈయన కూడా స్టడీ అంటే అదే కాబట్టి బీఎస్సీ మ్యాథ్స్ డిస్టెన్స్లో ఎస్జిఎల్సీలో జాయిన్ అయ్యా, కేడీసీలో. సెకండ్ ఇయర్లోనే ఇంకా ఇక్కడ మహిళా ప్రెసిడెంట్ ఉంచాలని చెప్పి, రజనీని ఉంచాలని చెప్పి నన్ను ఇంకా అందరు ఫోర్స్ చేస్తే 40-50 మంది కలిసి ఏకగ్రీవంగా అధ్యక్షురాలు ఉంచుదాం మహిళా అదే వాసవి క్లబ్స్ అనుకుంటా అప్పుడు స్టార్టింగ్. అట్లా డిస్టర్బ్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ సండే పిల్లల్ని చూసుకుంటూ క్లాసెస్కి వెళ్ళి అక్కడ కూడా మంచి డిస్టింక్షన్. ఫస్ట్ ఇయర్ వచ్చింది, సెకండ్ ఇయర్ వచ్చింది, ఫైనల్ ఇయర్లో డిస్టర్బ్ అయిపోయినా. రైట్. మీ హోల్ 30 years ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు మ్యారేజ్ అయినప్పటి నుంచి మీరు గమనించిన ఏంటి మ్యామ్? గమనించినవి అంటే మీ జర్నీ, ఇప్పుడు ఈ ఆఫ్టర్ మ్యారేజ్ జర్నీ మొత్తం మీద మీరు ఎన్నో చూసిళ్ళు. ఓకే, ఇప్పుడు వీటిని ఎత్తుపల్లాలనాలా ఇంకోటి నాకు అంత చెప్పేంత నాకు అంత లేదు. బట్ మీరు చూసిన ఈ అన్ని స్టెప్స్లలో మీరు ఏం నేర్చుకున్నారు, ఏం గమనించుళ్ళు, మీకు ఏం నేర్పించింది ఈ 30 years? మీకంటూ ఏమైనా నేర్పించిందా పాఠం లాంటిది? మీరేం నేర్చుకున్నారు? ఎప్పుడైనా ఈగోస్కి వెళ్ళొద్దు అని చెప్పి, ఏదైనా ఫైటింగ్ అంటే నువ్వెంత నేనెంత అనే ఫైటింగ్ అంతే సార్. అంటే అది మా ఫ్యామిలీ ద్వారానే నేను కూడా అంటే ఎక్కువ నాకు మా అత్తగారి ఫ్యామిలీలో అమ్మ వాళ్ళు కానీ అటు పెద్దదాన్ని ఇటు పెద్ద కోడల్ని ఇంకా నాకు
ఎంతైనా ఏదైనా మా వారేమంటారు, అక్కడ 4 శారీస్ ఉంటాయి, నీకు చెల్లెళ్ళు ఉంటారు, తోటికోడళ్ళు ఉంటారు, వాళ్ళందరూ తీసుకున్నాక నీకు నువ్వు తీసుకోవాలి అంటే చాయిస్, ఫస్ట్ చాయిస్, ఫస్ట్ చాయిస్ వాళ్ళందరూ తీసుకోవాలి. ఆ టైపు నన్ను అట్లా మొత్తం నన్ను ఇంకా చేసేసిల్లో. నాకు కూడా ఇంకా సరే కొన్ని ఉన్నా కూడా గ్రేట్. మీరు అసలు ఫస్ట్ చాయిస్ అసలు మీరు మేడం గారికి ఇవ్వకుండా ప్రాసెస్ కరెక్ట్. అది ఎక్స్ప్రెషన్ చేయరు అసలు, నా మీద ప్రేమ ఉన్నదా లేదా అని నాకు కూడా ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది. ఎక్స్ప్రెషన్ అయితే ఎక్కడ చేయరు, అంటే అట్లుంటది ఆయన, అట్లుంటది. ఫస్ట్ ప్రియారిటీ పేరెంట్స్ కి, రిసీవింగ్ కానీ టాకింగ్, ఎవరినైనా వచ్చిన గెస్ట్లను చూసుకోవాలని చెప్పి, ఎవరు వచ్చినా కూడా మర్యాద చేయాలని చెప్పి, రిసీవింగ్ బాగుండాలి. నేను ఇందాక చూశాను మ్యామ్, మీ ఇంటికి వచ్చారు, మీరు రిసీవింగ్ అద్భుతంగా ఉంది. రాగానే వాళ్ళని కలుపుకోలుగా మాట్లాడుకోవడం, మీరు వెంటనే టీ సమ్ ఏదో అరేంజ్ చేయడం, వెంటనే నిజంగా మీరు లీనం అయిపోతారు. మీరు చాలా నేను ప్రత్యక్షంగా చూసాను. ఆ విషయం అయితే అత్తయ్యనే. ఇంకా అత్తయ్య అసలు ఎంత మంది రాని అసలు ఇంట్లో అందరికి సరిపడా ఫుడ్ ఉందా లేదా అని చూడరు మా మామయ్య. 10 మంది వచ్చిండ్రు, డైరెక్ట్ డైనింగ్ హాల్ అంటే 10 మెంబర్స్ వస్తున్నారని చెప్పి 5-10 మినిట్స్ చెప్పేస్తారు. ఆమె కూల్గా ఉండి అందరికి వంట ప్రిపేర్ చేసేది. అత్తగారి దగ్గర నేను 10-12 ఇయర్స్ మా అత్తగారి దగ్గరనే అన్ని నేర్చుకున్నాను. అప్పుడు అమ్మ వంటింట్లోకి నన్ను రానియకపోయేది, అన్ని చదువు అన్నట్టుగానే ఉంచేది. అసలు కిచెన్లోకి పెళ్ళైనాకనే ఉప్మా చేయడం నేర్చుకున్నా. అవునా? అంటే ఏదైనా నన్ను ఒక రాజాలాగా పెంచింది అమ్మ వాళ్ళు కూడా. అంటే ఏం పనులు చెప్పలేదు. ఓకే, ఇక్కడ కూడా అట్లా ఏం లేదు, జస్ట్ కుకింగ్ మాత్రం పెళ్ళైనాక నేర్చుకున్నా. ఇక్కడ కూడా రాజా అంటే రాజా లాగానే ఉంటా. అది పెళ్ళైన తర్వాత నేర్చుకొని మీరు ఇంత అద్భుతాలు సృష్టిస్తా ఉన్నారా కుకింగ్ లో? ఇది గ్రేట్. నేను ఏదో చిన్నప్పటి నుంచి మీకు అది ఉందని చెప్పేసి చపాతీ చేయడం కూడా పెళ్ళైనాకనే. అన్ని ఇక ఆ చేస్తే కూడా నీట్ గా రావాలి, సాఫ్ట్ ఉండాలి, అంటే పర్ఫెక్ట్ ఉండాలి, ఏది చేసినా పర్ఫెక్ట్ ఉండాలి. అది కొన్ని అమ్మ దగ్గర, అమ్మ కూడా ఏది కొంచెం అటు ఇటు అయినా కూడా మెచ్చే రకం కదమ్మ. అట్లా కొన్ని అమ్మ దగ్గర, కొన్ని అత్తయ్య దగ్గర, ఇంకా ఎక్కడైనా నేర్చుకునే తత్వం ఉంటుంది నాకు. ఏదైనా బాగా నచ్చితే వాళ్ళ దగ్గర కూడా నేర్చుకుంటా. రైట్. ఇప్పుడు మీరు కుకింగ్ లో అద్భుతంగా వండుతారు కదా, మీకు నచ్చిన కర్రీ, మీకు నచ్చిన ఇష్టమైన కర్రీ? బోడకాకరకాయ, ఓకే, పొట్లకాయ, మామిడికాయ పప్పు కానీ రెసిపీస్, ఇంకా ఈ 3 బాగా. పచ్చడి అంటూ బాగా చేస్తారా మీరు? రోటి పచ్చళ్ళు ఇష్టం. రోటి పచ్చళ్ళు మా వారికి, ఇంకా ఆయన చేస్తూ నేను కూడా ఇష్టపడుతున్నా. అంటే నాకు నేను కూడా ఆయన టేస్ట్లు నచ్చాయి, అలవాటు అయిపోయినాయి. ఇంకా మీలో కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంది, అంటే రియాలిటీ టీవీ షోస్ లో పాల్గొనడమే కాకుండా మళ్ళీ గెలిచి బంగారం తీసుకురావడము, ఇదొక అద్భుతం. ఇది ఎట్లా మీరు అనుకున్నారా అప్పట్లో, ఇట్లా వెళ్తానేమో, ఇట్లా చేస్తానేమో అని అనుకున్నారా? ఇవేవి చేయక ముందు ప్లానింగ్స్ ఏమైనా ఉండేవా? వెళ్ళాలి అనే తపన, ఇష్టంగా వెళ్ళేదాన్ని. అత్తయ్య, మామయ్య, అమ్మ వాళ్ళు వీళ్ళ పర్మిషన్ తీసుకొని ఇటు సైడ్ అటు సైడ్ తీసుకొని వెళ్ళేదాన్ని. వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళేదాన్ని. అక్కడి నుంచి ఫోన్ చేసి నేను విన్ అయినా అని చెప్పేదాన్ని. ఇంకా అంతే. అది అంటే ఛాలెంజ్కి వెళ్ళేదాన్ని. అక్కడ అంతా వాతావరణం అంతా చూసి కొంచెం టెక్నిక్స్ అవి ఇవి చూసేదాన్ని, ఫాలో అయ్యేదాన్ని, అంతే. అట్లా మోడర్న్ మహాలక్ష్మిలో ఫ్రిడ్జ్ వచ్చింది, ఓవెన్ వచ్చింది. అంటే ఎపిసోడ్ విన్నర్గా అప్పుడు ఫ్రిడ్జ్ పెట్టిల్లు. ఎప్పుడో కొడితే వస్తుంది యూట్యూబ్ లో ఆ ఇయర్ మోడర్న్ మహాలక్ష్మి. కానీ ఏ ఇయర్ మేడం? ఇయర్ స్టార్ మహిళ 2007. 2013లో మోడర్న్ మహాలక్ష్మి అనుకుంటా, రోజా గారితో. ఓకే. ఈ మధ్యలో మళ్ళీ అవి జరుగుతున్నాయి కదా షోస్. ఈ మధ్యలో ఇంకా బిజీ. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఎక్కువ పార్టిసిపేట్ చేశాను. ఇప్పుడు ఇక లోకల్లో యాక్టివిటీస్, మాకు ఇంకా కిట్టి పార్టీస్. రైట్ సార్, ఇప్పుడు మీది మహేశ్వరం ఊరు అని అన్నారు కదా, మీ ఊరికి మీరు ఏమైనా చేసిల్లా? మహేశ్వరం ఊర్లో అంటే నేను అంటే ఎవరికైనా ఏదైనా పని ఉన్నప్పుడు, వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉన్నప్పుడు హెల్ప్ చేయడం కానీ, ఇప్పుడు అక్కడ కార్యక్రమాలు గ్రామానికి సంబంధించినవి ఉంటాయి, వాళ్ళు ఏదైనా కోరితే డొనేషన్స్ ఇవ్వడం కానీ, వినాయక చవితి నుంచి మొదలు శ్రీరామనవమి వరకు చేతనైనంత వరకు, మనం వీలైనంత వరకు. ఇప్పుడు అక్కడ బొడ్రాయి పూజ జరిగింది, అట్లనే ప్రతిదీ కూడా అక్కడ అవకాశం ఉన్న మేర మన శక్తి మేరకు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే చేసిన దానం చెప్పొద్దట. ఇప్పుడున్నటువంటి సమాజం ఏంటంటే చెప్పకపోతే ఇంకొకటికి ఇన్స్పిరేషన్ వస్తలేదు, మనం ఏందో తెలుస్తలేదు. కంపల్సరీ చెప్పాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటంటే మనం దానం చేస్తే మనల్ని చూసి నేను తక్కువ అని ఇంకోటి చేస్తారు.
అవును కావాలి చెప్పాలి. ప్లస్ రెండవది అది ఇన్స్పిరేషన్ ఒకటి ఉంటుంది. పెద్ద మూడోది ఏంటంటే నువ్వు చెప్పకపోతే కూడా నువ్వేందో కూడా తెలియదు. సమాజానికి ఇప్పుడున్నటువంటి బిజీ ప్రపంచంలో తెలుస్తలేదు. కాబట్టి ఆ రోజే ఈ రోజే. కానీ న్యాయమైనటువంటి విషయం ఏంటంటే చేసిన దానం చెప్పొద్దు కానీ ఇప్పుడు చెప్పుకోవాలి. ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితులు అట్లున్నాయి. జనరల్ గా నేను ఒకటి రాజకీయ నాయకులు అంటే వాళ్ళు పదవిలో రాణించాలని చెప్పి ఇన్కమ్ అంటే వాళ్ళకి ఏ సోర్స్ అయినా ఇంకా పై పదవికి వెళ్ళాలని, లేకపోతే నేను ఎమ్మెల్యే ఉన్నా, నేను సర్పంచ్ ఉన్నా కాబట్టి నేను సేవ చేయాలి అని. కానీ మా ఫ్యామిలీలో అలా కాదు. ఈయన రాజకీయంలో లేరు, జస్ట్ ఏం లేదు, జస్ట్ మా మామయ్య గారు కానీ ఈయన కానీ ఇంకా అంటే ఫ్యామిలీలో అందరూ హెల్పింగ్ నేచర్. ఎలా ఉంటుందంటే అంటే మన వైశ్య సంఘంలో పెద్ద ప్రోగ్రామ్ ఏంటంటే 40 మంది వైశ్యాస్కి ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఆ రోజుల్లో. ఇది ఇందిరమ్మ ఇల్లులా? ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు శాంక్షన్ అయ్యే వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. మేమేం చేసినామంటే అంటే గవర్నమెంట్ ఇల్లులేనా? లేదు, మేమేం చేసినామంటే అది ఒక అచీవ్మెంట్లే. మేము కొంతమంది 10-15 మంది స్నేహితులు అందరం కలిసి అనుకుని చేసినాం. కాకపోతే ఫండింగ్ అంతా సొసైటీ దగ్గర నుంచి మూవ్ చేసినామే. కాకపోతే ఏంటంటే మేము ఒక మంచి ఆలోచన చేసిందంటే ఒక 45 మంది బీద కుటుంబీకులకు ఇల్లు లేని వారికి స్థలం కొనియాలని ఎట్ ద టైమ్ ఆఫ్ 2000 ఇయర్లో అప్పుడే ఆలోచన చేసి 45 మందికి ఇళ్ల స్థలాలు కొనిచ్చిన. అప్పుడు ఎంత జమ అయినాయి? అది ఎంత ఆ రోజుల్లో ఒక 8-10 లక్షల రూపాయలు. 8-10 లక్షలనే 40 మందికి మనిషికి 100 గజాల స్థలం కొనిచ్చాం. ఎక్కడ అది ఇప్పుడు ఇప్పుడు ఇల్లు ఇప్పుడు కట్టడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎవరైతే స్థలం ఉన్నారో అంటే నిధి డబ్బులు నాయి కావు, అందరిని బట్టి మొబిలైజేషన్ చేసి ఒక సిస్టంలో ఆర్డర్లో పెట్టి అందులో మనం ఉన్నాం. 10 మంది కాంట్రిబ్యూషన్ చేయడంలో మీరు ప్లస్ కాంట్రిబ్యూషన్ లో 10 మంది ఉన్న దాంట్లో మనం ఒకరి తను ముందు ఉంటారు. కాంట్రిబ్యూషన్ లో కూడా ఫస్ట్ తను స్టార్ట్ చేస్తారు, మిగతా వాళ్ళందరికి ఇన్స్పైర్ అవుతారు. మాధవశంకర్ 50,000 ఇచ్చిళ్ళు. అందరూ మీ కులస్తులైనా ఇచ్చింది? అంతే, కమ్యూనిటీ పరంగానే. మీ కమ్యూనిటీ పరంగానే అందరు ఇచ్చిండు. కమ్యూనిటీ పరంగానే అది ఆ కోరిక ఇప్పుడు చిగురిస్తుంది. ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయ్యి వాళ్ళు ఇల్లులు కట్టుకొని ఒక్కొక్కరు ఎంత మదవన్నా నీ వల్ల మేము ఇల్లు కట్టుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు ఎంత మంచిగా అసలు చెప్తారు. స్వీట్ బాక్సులు తెచ్చి వాళ్ళు గృహప్రవేశాలకి దర్వాజా ఎత్తుకోవడానికి తీసుకెళ్తున్నారు. అది నాకు అంటే ఆనందం. ఎన్ని కోట్లు ఇచ్చినా మనం ఏం లీడర్ కాదు ఈ ఊరికి, కానీ మన దాంట్లో మన దగ్గరికి చాలా సమస్యలు తెలుస్తారు. అంటే నేను కూడా ఒక రోగి లాంటివాడిని. అంటే ఒక డాక్టర్ 10 మంది డాక్టర్ల దగ్గర పోయినా ఒక రోగి లాంటి 10 రకాల సమస్యలు మీ దగ్గరికి వస్తానంటే మీ దగ్గర పరిష్కారం దొరుకుతుందని నమ్మకంతో. సో దాదాపుగా ఒక 10 మంది వస్తే 9 మందికి మనం ఇచ్చిన సూచన సక్సెస్. అది భగవంతుడు ఇచ్చిన వరం. అంటే అట్లా అని చెప్పేసి ఏదో మోసం చేసేది కాదు. ఆల్టర్నేట్ ఇందాక మీకు నేను మీకు ఇంటర్వ్యూలో ఇంతకుముందే చెప్పాను. ఏం చెప్పాను? ప్రతి దానికి ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఉంటుందని. అవునవును. కాబట్టి మనం ఏ పని చేసినా వాళ్ళకు వచ్చినటువంటి సమస్యకు ఆల్టర్నేటివ్ ఏందనేది పరిష్కారం ఉంటుంది కంపల్సరీ. కాకపోతే ఆలోచించాలి, అది ఎక్కడున్నా ఎంకలాడాలి, కొద్దిసేపు వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే మనకు అది దొరుకుతుంది, తప్పకుండా అట్లే దొరుకుతుంది. రైట్. సో ఇప్పుడు మీరు మీ జీవితం మొత్తం మీద మీ జ్ఞాపకాలంటూ మీ ఇద్దరిది, మీ 30 years మ్యారేజ్, మీ జ్ఞాపకాలు మీ ఇద్దరిది ఏదైనా మీరు ఎక్కడికైనా జ్ఞాపకాలు అంటే మేము ఫస్ట్ పెళ్ళి కాగానే హనీమూన్ అన్నట్టుగా ఉంటారు కదా, తిరుపతి, బెంగళూరు, మైసూరు, అటు పెళ్ళి ఊటీ, ఒక 2 ఫ్రెండ్స్ తోటి అప్పుడే వాళ్ళకు కూడా పెళ్ళేది, మా క్లాస్మేట్స్ అందరం కలిసి వెళ్ళినాం. అది స్వీట్ మెమరీ. ఇంకా రెండవది ఏంటంటే మనకు ఉన్నటువంటి ఏదైతే ఈ కార్యక్రమాలు చేసేటువంటి దాంట్లో కోయిన్సైడ్గా చేసుకుంటా ఉంటాం. ఆ చాలా కార్యక్రమాలు కూడా ఇంకా బ్యూటిఫుల్ మెమరీ ఏంటంటే మా అమ్మాయి మొన్న పెళ్ళి చేసినాం. మా అమ్మాయి 2.5 years బ్యాక్. చాలా హ్యాపీనెస్ మెమరీ అనిపించింది. ఇంకా నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది అంటే ఒక పెద్ద కోడలుగా
ఫ్యామిలీ అందరినీ కూడా కోఆర్డినేషన్ చేయడానికి ఒక 70 to 90%, 100% ఏ మనిషి చేయలేదు కాబట్టి అందరినీ కోఆర్డినేషన్ చేస్తుంది వైఫ్ కాబట్టి అది కూడా ఒక మంచి మెమరబుల్గానే ఉంటుంది నాకు. ఇప్పుడు ఒక క్వశ్చన్ మీకు అడగాలనుకుంటున్నాం, అంటే ఇది పొలిటికల్ యాంగిల్లో ఉంటుంది, మరి నేను ట్రై చేస్తాను సాధ్యమైనంత వరకు ఆన్సర్ చేయడానికి. రైట్, ఓకే, మీరు చేయగలరు, మీరు మామూలు వ్యక్తి కాదు, చాలా నాలెడ్జ్ ఉంది మీకైతే. అమ్మో, మీరు మాట్లాడుతా అంటే నిజంగా చాలా నాలెడ్జ్ ఉంది మీ దగ్గర. యా, బీసీ 42% రిజర్వేషన్, ఇప్పుడు ఇది పొలిటికల్గా చాలా పెద్ద ఎత్తున హీట్ ఇది ఒక పెద్ద దుమారం ఉంది, మీకు కూడా తెలుసు. మొత్తం ప్రతిరోజు మీరు న్యూస్ చూస్తున్నారు కూడా. మీ స్పందన ఏంటి? 42%. వాస్తవం చెప్పాలంటే సరే, నేను ఓసీ కమ్యూనిటీలో ఉన్నా, అందుకని నా ఫ్రెండ్స్ అందరు బీసీలే. అందరు బీసీలేనా? చాలా వరకు. రైట్. ఎందుకు తెలుసా, ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. మా నాన్నకు బావమరుదులు లేరు. అవునా? అంటే మా అమ్మకి సోదరుని బ్రదర్స్ లేరు. రైట్. మా తమ్మునికి పుట్టి వెంటికలు తీయాలి. ఒక పుట్టి వెంటికలు తీసేటప్పుడు ఎవరు కావాలి? ఒక మేనమామ కావాలి. సో ఆ రోజు మరి మేనమామ ఎవరు లేరు కదా. మా మిల్లులో పనిచేసే ఒక బీసీ అతను గౌడ్స్ ఉంటారు. అరే రారా బామ్మరిది, నువ్వే నాకు బామ్మరిది అని తీసుకుపోయి మా తమ్ముని పుట్టెంటికలను కూడా ఆ గౌడ్ తోటి, ఆ బీసీ తోటే చేయించింది మా ఫాదర్. అంటే ఒక సొంత, మాది కమ్యూనిటీ పరంగా మేము వైశ్యులమైనా వాళ్ళు గౌడ్స్ అయినా కూడా యాక్సెప్ట్ చేసి తీసిన. అంటే ఆ బీసీలన్నా కూడా ఒక్కటే. ఎప్పుడు కూడా కులము అనేది పుట్టినటువంటి జాతి నుండి రాదు, పెరిగినటువంటి సంస్కృతి నుండి వస్తుంది. కులం కంటే గుణం గొప్పది. ఆ గుణం ఉన్నోడే శ్రీమంతుడు. ఇవి ఉన్నా కూడా డబ్బులు ఉన్నాడు శ్రీమంతుడు కాదు, చిరునవ్వు ఉన్నాడు శ్రీమంతుడు, ఆరోగ్యంగా ఉన్నాడు శ్రీమంతుడు. అవును, ఆరోగ్యం కోసం ఎన్ని యోగాలు. మరి మీ మళ్ళీ క్వశ్చన్లో ఆన్సర్ 42 గురించి వాస్తవం చెప్పాలంటే, ఇది ఇప్పుడు మనం మాట్లాడితే పొలిటికల్ వాళ్ళని విమర్శించినట్టయితే కానీ, అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని రాసేటువంటి క్రమంలో దానికి ఒక సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేసిండు. ఆ సిస్టమ్ ప్రకారంగా లోక్సభ, రాజ్యసభలో చట్టాలు ఆమోదించబడ్డాయి, సవరించబడ్డాయి, వాటి ప్రకారంగా నడుస్తున్నాయి. అయితే 42% రిజర్వేషన్లు ఈ జనాభా ప్రాతిపదికన ఇవ్వడంలో తప్పులేదు. చట్టం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. ఎవరికి వాళ్ళు ఏం చేస్తున్నారు? మేము ఇస్తామంటున్నారు కానీ చట్టం చేయడానికి ముందుకు వస్తలేరు. కానీ అసలు రోగం ఎక్కడుంది? రోగం ఉన్న కాడ ట్రీట్మెంట్ చేయాలి, కానీ మనం ఏదో అనుకుంటే అయిపోద్దా? సో నిజంగా చేయాలనుకుంటే అన్ని రాజకీయ పక్షాల వాళ్ళు ఈ విషయంలో విభేదం చెందకుండా చట్టసభలో, మనందరూ తెలుసు, లోక్సభ, రాజ్యసభ ఆమోదం పొంది ఆ బిల్లును రాష్ట్రపతికి పంపితే ఆమోదం అవుతుంది. మరి అది జరుగుతలే కదా. అది జరగాలంటే ఈ వైపు ఉన్నటువంటి ప్రతిపక్షములు కావచ్చు, అధికార పక్షములు కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి అన్ని పక్షాల వాళ్ళు కలిసి ఆ బిల్లును లోక్సభ, రాజ్యసభలో పాస్ చేసి పెట్టాలి. ఆ రాష్ట్రపతి ఆమోదం పొంది ఆర్డినెన్స్ పొందాలి. ఇవన్నీ జరుగుతలేవా? 3 పార్టీలు ఉన్నారు, 4 పార్టీలు, 5 పార్టీలు ఉన్నారు. ఎవరికి వాళ్ళు ఇప్పుడు జనరల్ కేటగిరీలో ఆటోమేటిక్గా అక్కడ ఒక పోస్ట్ ఉంటుంది. ఓకే, నీకు ఇష్టం ఉంది బీసీలకు ఇవ్వాలని ఇచ్చేసేయి, దానికి పెద్ద రాద్ధాంతం చేసుకోవాల్సిన అవసరం అంతే. ఇప్పుడు జనరల్ కేటగిరీలో ఇప్పుడు వెంకట్ ఉన్నాడు, మాధవ్ శంకర్ ఉన్నాడు. మాధవ్ శంకర్ ఇస్ ద ఓసీ, వెంకట్ ఇస్ ద బీసీ. ఓకే, ఓసీ జనరల్ కేటగిరీలో వెంకట్కి ఇచ్చేయి, నష్టమేముంది? అక్కడ మంచి కేపబుల్ లీడర్ అన్నప్పుడు అక్కడ వెంకట్ చేయొద్దు అనేది ఎక్కడ లేదు కదా. అంటే ఇప్పుడు రిజర్వేషన్ లేకుండా ఇప్పుడు ఇచ్చేస్తే ఓకేనా? ఇప్పుడు అక్కడ ఆమోదమన్నా చేయాలి, లేదా నేను నోట్ నుంచి ఇచ్చిన వర్డ్ నిలుపుకుంటా అన్నగా సొంత పార్టీ తన ఇష్టానుసారంగా ఇచ్చేసుకోవచ్చు. అక్కడ అవకాశం అవుతుందిగా. ఇప్పుడు జనరల్ స్థానంలో బీసీ పోటీ చేద్దాం లేదు, కానీ బీసీ స్థానంలో జనరల్ మాత్రం పోటీ చేయకూడదు. ఇది ఉంది అంతేనా? మరి ఇచ్చే జనరల్ ఈజీగానే ఉంది కదా. కానీ ఒప్పుకుంటా లేరు కదా దీన్ని, ఖచ్చితంగా దీన్ని జీవో చేయాలి. అదే జీవో చేయాలంటే ఇప్పుడు
అక్కడ చట్టసభలలో ఆమోదం పొందాలి. వాస్తవంగా నేను రాజకీయ నాయకుని కాదు. నాకున్న అభిప్రాయం ఏంటంటే ఒక్కటే వెంకట్, నా జేబులో 10 రూపాయలు ఉన్నాయి, నీకు ఇవ్వాలనుకున్నప్పుడు నా వైఫ్ ముందైనా ఇవ్వచ్చు, నా వైఫ్ కొప్పడుతుంది అనుకుంటే నేను చాటుగా తీసుకుపోయినా ఇవ్వచ్చు, ఏ రకంగానే ఇవ్వచ్చు. నాకు ఫుల్ఫిల్ చేయాలని ఉండాలిగా. రైట్, అది మీకు ఉంటే అది నువ్వు ఏ రకంగా ఇవ్వచ్చు. వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడున్నా కూడా వచ్చేస్తుంది. కానీ ఇది పర్మనెంట్గా ఉండదు కదా. ఎందుకు ఉండదు? ఇప్పుడు అన్ని పార్టీలు వాళ్ళు ఇవ్వరు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఒకటే ఇచ్చుకుంటూ పోతే మరి బీఆర్ఎస్ ఇవ్వకపోతే, బీజేపీ ఇవ్వకపోతే, నేను ఎవరిని ఏ పార్టీలు విమర్శించదలుచుకోలేదు, ఏ పార్టీ కూడా పెట్టదలుచుకోలేదు. బీసీలు అనేవాళ్ళు అన్ని పార్టీలలో ఉన్నారు, అవును. ఓసీలు అనేవాళ్ళు అన్ని పార్టీలు ఉన్నారు, అవును. బీసీకి ఇవ్వాలనే కాన్సెప్ట్ ఓసీలో ఉన్న వాళ్ళు నాయకత్వం చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు ప్రధాన పార్టీగా బీసీలు ఉన్న వాళ్ళు నాయకత్వం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. పార్టీ అధ్యక్షులుగా జాతీయ పార్టీ కావచ్చు, రాష్ట్ర పార్టీలు కావచ్చు. మరి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఎవరైనా ఇవ్వచ్చు. రైట్. ఫైనల్ ఈ పొలిటికల్ గురించి ఒక క్వశ్చన్, మీరేమన్నా భవిష్యత్తులో రాజకీయాల వైపు చూసే ఆలోచన కానీ ఏమన్నా? లేదు, రాజకీయాల వైపు చూసే అవకాశం నాకు ఆలోచన లేదు. నాకు ఎందుకంటే ఎందుకు అనే దానికి సమాధానం అంటే ఇప్పుడు రాజకీయాలు అనేవి కూడా ఎక్స్పెన్సివ్ ఉన్నది, లైఫ్ అంతా కూడా ఎక్స్పెన్సివ్ ఉన్నదా? ఓపెన్గా మాట్లాడుకోవాలి. నంబర్ 1 గెలవాలంటే ఖచ్చితంగా. నంబర్ 2 ఇంకోటి ఏంటంటే పూర్తి స్థాయిలో మనం ప్రజల మమేకమైన నుండి మన ఫ్యామిలీ సర్వైవ్ కావాలి. మన ఇల్లు పెట్టిపోతాం, మరి ఇంట్లో ఉన్న వాళ్ళకి బ్రెడ్ అండ్ బటర్ రైట్ కావాలి. మరి రోడ్డు మీద తిరుగుతూ ఉంటే వాళ్ళకి బ్రెడ్ అండ్ బటర్ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి సర్ప్లస్ ఉంటే, వాళ్ళకి సర్ప్లస్ ఉండగా ఇంకా మనకి ఏమన్నా ఉంటే అప్పుడు పోవాలి రాజకీయాలు. ఎందుకు రాజకీయాలకు వెళ్తే ఏం చేయాలి? రాజకీయాలకు వెళ్తే ఖచ్చితంగా ఏం చేయాలి? రాజకీయాలకు వెళ్తే ఇప్పుడు సేవ చేయాలనే రూల్ ఏం లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది నాయకులు ఉన్నారు. అంటే వాళ్ళ పార్ట్ ఆఫ్ వ్యూలో వాళ్ళది కరెక్టే కావచ్చు. ఎందుకంటే నేను డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కున్నా, వాళ్ళు సంపాదించుకోవాలి. కాబట్టి నా దృష్టి ఏంది, నేను వెంకట్కు 2000 ఇచ్చి ఓటు వేయించుకున్నా, మళ్ళీ వెంకట్ దగ్గర పని వచ్చింది అన్నప్పుడు తీసుకోవాలి కదా. ఘోరం ఇదైతే. అమ్మో. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ సంస్కృతి, ఇప్పుడు ఇక్కడ ఓటర్స్ తప్ప, నాయకులది తప్ప, ఇచ్చిన వాళ్ళదా తీసుకున్న వాళ్ళదా? ఇక అంత దూరం నేను విశ్లేషణ చేయలేను, కానీ అంత దూరం నేను విశ్లేషణ చేయలేను. తీసుకునేవాడు ఉన్నప్పుడు ఇచ్చేవాడు ఉన్నాడు, ఇచ్చేవాడు ఉన్నప్పుడు తీసుకునేవాడు ఉన్నాడు. దీన్ని ఎట్లా చూడాలి మరి? ఎట్లా చూడాలి? ఎవరిది? నువ్వు ప్రశ్నించే తత్వం ఉండాలంటే ముందుగా ఓటర్ డబ్బులు తీసుకోకూడదు. అంతే అంతే. నేను మొన్న న్యూస్లో చూసిన, ఇక్కడ సిద్దిపేట డిస్టిక్లో ఒక గ్రామంలో బాండ్ పేపర్ మీద నేను సర్పంచ్గా గెలిస్తే ఇవన్నీ చేసిస్తా అని ప్రజలకు బాండ్ పేపర్ రాసిచ్చి సంతకం పెట్టించుకుంటాడే మాకు, మేము అభ్యర్థిని తీస్తామని చెప్పి. సో ప్రజల్లో కూడా ఆ చైతన్యం ఘోరం అది, కానీ మంచి పద్ధతి ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి. ఓకే మేడం, దీపావళి ఈరోజు ఎట్లా అనిపిస్తుంది మీకు ఫైనల్లీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా హ్యాపీగా ఉంది. మా దంపతులు ఇద్దరిని మీరు సెలెక్ట్ చేసుకొని బీవీఆర్ టీవీ టోటల్ ఎంటైర్ టీమ్, యాజమాన్యం అంటారా ఏమంటారు, మీ టీం అందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మా కుటుంబం తరఫున. అంటే మీ టీవీ ఛానల్, మీ షో ద్వారా మా ఒపీనియన్స్, సరే మీ వాల్యుబుల్ అంటే మీకు ఏమనిపించింది, మా మెసేజెస్ మీరు తీసుకున్నారు, చాలా హ్యాపీ. దివాళీ అనేది అందరి ఇళ్ళల్లో కాంతులతోని, చిరునవ్వులతోటి, సుఖ సంతోషాలతోటి అందరూ చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. రైట్ సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ మీరు ఇచ్చే మెసేజ్ ఎవరికి ఇస్తారు ఏంటదని మీ ఇష్టం. ఫైనల్లీ మీరు ఇచ్చే మెసేజ్. ఈ దీపావళి అందరి జీవితాల్లోకి వెలుగు నింపాలని
ఒకటేంటంటే మంచి ప్రతి ఒక్కరు కూడా ఎదుగుదలలో ఉండాలనుకున్నప్పుడు ప్రశాంతమైనటువంటి మనస్తత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఇందాక చెప్పాను కదా, ఒక చీర్ఫుల్ గ్రీటింగ్, ఒక మంచి సొల్యూషన్, అవును, మంచి టీచర్, మంచి మంచి మనకి ఏదైతే అడ్వైజర్, అందరిని ఎన్నుకోవాలా. ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించాలి. డబ్బే జీవితం కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, డబ్బులు ఉన్నవాడు శ్రీమంతుడు కాదు, ఆరోగ్యంగా ఉన్నవాడు శ్రీమంతుడు, చిరునవ్వు కలిగిన వాడు శ్రీమంతుడు, పిల్లలతో కలిసి ఉండేవాడు శ్రీమంతుడు. జీవితంలో ప్రతి విషయాన్ని కూడా ఒకే కోణంలో, అంటే కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా, సంతోషంగా ఉన్నప్పుడు పొంగిపోకుండా ఉండేవాడు శ్రీమంతుడు. సో సిరి సంపదలు అనేటివి ఎక్కడో లేవు, నీ చిరునవ్వులో ఉన్నాయి, నీ ఆలోచనలో ఉన్నాయి, నీ ఆనందంలో ఉన్నాయి, నీకున్నటువంటి వాతావరణంలో ఉన్నాయి తప్ప నీకున్న గల్లపెట్టెలో ఉన్న డబ్బులు, బ్యాంక్ బ్యాలెన్స్లు ఎక్కడ కూడా అవి అన్సర్టనిటీలో ఉన్నటువంటివి. సో నేను అందరికీ సూచించేది ఏంటంటే, మంచి మిత్రులను పొందుకో, పెద్దలను గౌరవించుకో, పిల్లలను ఆశీర్వదించు, బంధుమిత్రులను గౌరవించి, ఎవరిని విమర్శించకుండా మనం చేస్తున్న పనిని ఒక సద్మార్గంలో చేసుకొని వీలైనంత వరకు సమాజ హితాన్ని కోరుకుంటే అదే 10,000, వారే నిజమైన శ్రీమంతుడు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఓకే సార్, వన్ మోర్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో ఇప్పుడు మీరు రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో పనిచేసిళ్ళు, సేవ, ఇప్పుడు అయ్యప్ప టెంపుల్లో మీరు చైర్మన్గా ఉన్నారు. సో మీరు చేసినటువంటి యాక్టివిటీస్ పరంగా ఏమేమి డిపార్ట్మెంట్లలో మీరు పాల్పంచుకున్నారు యాక్చువల్లీ? వాస్తవంగా నేను చదువు అయిపోగానే వాసవి ఫ్రెండ్ సర్కిల్ అని కొంతమంది మిత్రులతోటి ఒక సర్కిల్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో మేమందరం కలిసి యూత్ విభాగం లోపల గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు, తర్వాత పోతే అందరికీ ఎడ్యుకేషనల్ కాంపిటీషన్ టెస్ట్లు, ఇట్లా చాలా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో చేసినాం. ఆ తర్వాత యూత్ విభాగంలో పనిచేయడం జరిగింది. యూత్ విభాగంలో కూడా మన వయసులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్నిట్లలో కూడా స్పోర్టివ్గా పాల్గొనడం, అందరికి కూడా మోటివేషన్ చేయడం, అందరినీ గ్యాదరింగ్ చేయడం, సమావేశాలు ఏర్పాటు చేయడం, పెద్దవాళ్ళందరికీ వాళ్ళు చెప్పే పనులన్నీ కూడా పని చేసుకోవడం, యూత్ ప్రెసిడెంట్ చేసినాం. తర్వాత పోతే నేను కమ్యూనిటీగా ఆర్యవైశ్య సంఘం టౌన్ ప్రెసిడెంట్గా, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశాను. దాంట్లో ఫండ్స్ రేజ్ చేసి పేదవాళ్ళందరికీ కూడా రుణాల పంపిణీ కార్యక్రమం, తర్వాత స్థలాలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం, తర్వాత ఎక్కడైనా వరదలు వచ్చినప్పుడు, వానలు వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా బట్టలు పంపిణీ చేసి, బోళ్ళు పంపిణీ చేసి లాంటి కొన్ని కార్యక్రమాలు, ఎక్కడైనా వైశ్యులు చనిపోతే వాళ్ళకి సపోర్ట్గా నిలబడేటువంటి కార్యక్రమాలు, ఫ్యామిలీలో ఏమైనా ఉమ్మడి కుటుంబంలో కానీ, అక్కడ భార్యాభర్తలలో కానీ ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసుకోవడం, ఆ ఫ్యామిలీని అందరినీ కూడా ఒక ద్రాటి మీదకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు కమ్యూనిటీ పరంగా. రెండోది ఏంటంటే, ఎవరైనా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రభుత్వం తరపున కానీ, ఇతర క్లయింట్ల వల్ల కానీ, ఇతర ఏదైనా వ్యాపారంలో కానీ, అధికారుల వల్ల కానీ ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా చేయడం, ఈ విధంగా కమ్యూనిటీ పరంగా పనిచేయడం జరిగింది. ఇక రైస్ మిల్లర్స్ అసోసియేషన్కు వైస్ ప్రెసిడెంట్గా, ఉమ్మడి వరంగల్ జిల్లా కోశాధికారిగా పనిచేయడం జరిగింది. తర్వాత నర్సంపేట డివిజన్ జనరల్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. ఈ పనిచేసేటువంటి క్రమంలో కూడా రైస్ మిల్లర్లు అందరి సమస్యల పట్ల ఎక్కడో ఏమున్నా కూడా వాళ్ళకి ఏ సమస్య, రకరకాల విభాగాలు ఉంటాయి. ఉదాహరణకు సివిల్ సప్లైస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, తర్వాత పోతే కమర్షియల్ ట్యాక్స్, వ్యాట్, జిఎస్టీ, తర్వాత పోతే ఫ్యాక్టరీస్, తర్వాత పోతే ఫైర్, ఇట్లా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. బ్యాంకింగ్, సర్ఫేసీ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఎక్కడ ఏ రకమైన సమస్య వచ్చినా ఆ రైస్ మిల్లర్ను కాపాడుకునే విధంగా ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇట్లా ఇక అయ్యప్ప స్వామి దేవాలయం చైర్మన్గా అంటే ఆ తండ్రి యొక్క ఆశీస్సులు, మిగతా ఏదైతే ట్రస్ట్ మెంబర్ల సహకారం, వారందరి ఆశీర్వాద బలంతో చేసుకొని
స్వామివారి యొక్క సేవా కార్యక్రమం, హిందుత్వ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం. ప్రధానంగా నేను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో శిక్షకునిగా పనిచేయడం. నాకు సదాచారం అనే సబ్జెక్టు ఉన్నది. గురుకుల విద్యాలయాల్లో పెరగడం వల్ల ముఖ్యంగా తల్లిదండ్రుల పెంపకంలో ఆత్మీయత, అనురాగాలు, ఉమ్మడి కుటుంబంతో ఉండి ఇట్లా అన్ని రకాల పదవులను ఈ చిన్నతనం నుండి చేయడం ఒక అదృష్టంగా భావించుకుంటూ ఇన్ని పదవులు చేస్తూ అందులో మంచు చెడ్డలను కూడా చేసి సారాంశంగా వీలైనంత వరకు ఎక్కువ మందికి సహాయం చేసిన కార్యక్రమంగా ఉండడం అది నా జీవితానికి ఒక అదృష్టం, ఒక వరం. అందరి మిత్రుల సహకారం, పెద్దల ఆశీర్వాదం, బంధుమిత్రుల అనురాగం, అందరి ఆత్మీయత, గ్రామస్తుల యొక్క ఆశీర్వాదం, రాజకీయ ప్రతినిధుల యొక్క ఆశీర్వాదం, అందరి సహాయ సహకారాలతోటే ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి అందరికీ పేరు పేరున మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. సార్, వన్ మోర్ క్వశ్చన్. మీకు టర్నింగ్ పాయింట్ ఎక్కడ వచ్చింది సార్? మీ జీవితానికి ఒక మలుపు అంటూ? నేను వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ట్రెజరర్గా కాంటెస్ట్ చేయడం జరిగింది. అంటే ఉమ్మడి ఇప్పుడు 6 జిల్లాలుగా ఉన్నాయి. అక్కడ ఉన్న దాంట్లో నేను ఫస్ట్ ఏంటంటే వైశ్య కమ్యూనిటీలో పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్గా పబ్లిక్ బ్యాలెట్ తోటి ఎలక్షన్ అయినా. అది ఫస్ట్ టర్నింగ్ పాయింట్. ఓకే. సెకండ్ టర్నింగ్ పాయింట్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ట్రెజరర్గా ఎలక్ట్ అయినా. అది సెకండ్ టర్నింగ్ పాయింట్. ఓకే. ఈ రెండు ఎలక్షన్ అదంతా ఎన్నికలే, బ్యాలెట్. ఓకే. అవే మీకు టర్నింగ్ పాయింట్స్. వాటిని మీరు ఎలా మలుచుకున్నారు? సింపుల్. అందులో మన వాళ్ళు ఎవరు, మన పక్కన్న వాళ్ళు ఎవరు, న్యూట్రల్గా ఉండే వాళ్ళు ఎవరు, మన వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. న్యూట్రల్గా ఉన్న వాళ్ళని మనం దగ్గర తీసుకోవాలి. మనకు ఎవరైతే వీళ్ళు ఎట్లా పనికిరాని వాళ్ళ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే మేడం, మీకు అవార్డ్స్ అంటే ఏమైనా వచ్చాయా? నేను ఫస్ట్ వాసవి క్లబ్స్ మహిళా అధ్యక్షురాలుగా నర్సంపేట విభాగంకి నేను 2007-8 పీరియడ్లో అధ్యక్షురాలుగా చేశాను. అప్పుడు యాదా నాగేశ్వరరావు గారు అని చెప్పి ఇంటర్నేషనల్ అవార్డు మన నర్సంపేటకి మాకు వచ్చింది. ఇంకా అది నాకు చాలా గ్రేట్ఫుల్గా అనిపిస్తుంది. వాళ్ళు ఇంకా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రకారం ఈ వీక్ ఈ ప్రోగ్రామ్స్ చేయాలి, ఈ మంత్ ఈ ప్రోగ్రామ్స్ చేయాలి, చలివేంద్రాలు కండక్ట్ చేయాలి, అవి చేయాలని చెప్పి వాళ్ళ ఈవెంట్స్ ఉంటాయి. అవి మేము కండక్ట్ చేసేవాళ్ళము. వాటికి సంబంధించిన ఫొటోస్ కానీ, కాపీస్ కానీ, వీడియోస్ కానీ వాళ్ళకి పంపించేవాళ్ళం. వాళ్ళంతా ఏ ఏరియాలో ఎవరు బాగా సర్వీస్ ఇచ్చారని చెప్పి ఆ ఉద్దేశంతో మాకు బెస్ట్ క్లబ్ అవార్డు ఇంటర్నేషనల్ నర్సంపేట్ వాసవి మహిళ అని చెప్పి మాకు ఇచ్చారు. ఓకే మేడం, మీకు రాబోయే రోజుల్లో ఇంకా ఏమైనా డ్రీమ్ ఉందా? మీకు ఏదైనా అచీవ్మెంట్ సాధించాలంటే ఏమైనా డ్రీమ్ ఉందా మీకు? లేదండి, ఏం లేదా? ఫుల్ఫిల్గా ఇప్పుడు నా ఫ్యామిలీ ఒకటే, మా కుటుంబానికి మా పిల్లలు ప్రయోజకులై మా అన్నదమ్ములు అందరు పిల్లలు సంతోషంగా ఉంటే హ్యాపీగా ఉంటే చాలు. ఇక మనకు వేరే ఏం లేదు. ఇలాంటి మంచి మిత్రులు అందరూ ఎప్పటికి కలుస్తూ ఉంటే అంతకు మించి వేరే ఏం లేదు. ఓకే, మిత్రులతోటి ఫ్యామిలీతోటి శేష జీవితము అంటే. ఇంకొక క్వశ్చన్ అడగాలి మీకు. సార్కి ఏమో 50 మంది వరకు ఫ్రెండ్స్ ఉన్నారన్న. మీ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు, ఎంత మంది ఉన్నారు? ఇప్పుడు మీరు అందులో మహిళా అధ్యక్షురాలు అంటున్నారు. చాలా అంటే మీన్ ఇంటర్మీడియట్ ఖమ్మంలో చేసినప్పుడు ఇంటర్మీడియట్ గ్రూప్ ఉంటదండి. ఇప్పటికి ఉందా? ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ మ్యారేజెస్ కి, పిల్లల ఫంక్షన్స్ కి మేము గెట్ టుగెదర్స్ ఇయర్లీ వన్స్ గ్యాదర్ కావడం. స్కూల్ ఫ్రెండ్స్ అంటే ఏకశిల స్కూల్ అంటే నేను చైల్డ్హుడ్ స్కూలింగ్ అంతా ఏకశిల ఫ్రమ్ కేజీ నుంచి 8th క్లాస్ ఏకశిల స్కూల్ ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటుంది. అందులో కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. 9th హైయర్ స్టడీస్ వచ్చేసి 9th 10th గర్ల్స్ అంటే డాడీ వాళ్ళు అప్పుడు ఆ రోజులలో ఎట్లుంటారు, కో ఎడ్యుకేషన్స్ కాకుండా అమ్మాయి పెద్దదైందని చెప్పి అట్లా ఉంచేవాళ్ళు అప్పుడు అని. గర్ల్స్ హై స్కూల్ అని చెప్పి ఓన్లీ లేడీస్ ఆ స్కూల్లో, ఆ గర్ల్స్ హై స్కూల్ దాంట్లో ఫ్రెండ్స్ ఉంటారు, ఆ గ్రూప్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా గ్యాదర్ అవుతున్నాం. ఇప్పటికి కూడా పెళ్లిళ్ళు ఫంక్షన్స్ అందరం క్లబ్ గా. మళ్ళీ రాజా అంటే ఏ స్కూల్ అటు ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ తోటి రాజా అంటే మంచి గుర్తింపు ఉంది, మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అటు స్కూలింగ్ ఫ్రెండ్స్ లో ఉంది, ఇప్పుడు ఉంది. ఇంకా ఇప్పుడు మళ్ళీ మ్యారేజ్ అయినాక మా ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇక్కడ మహిళా వాళ్ళు కూడా 60 people ఉంటారు. 60 నుంచి 100 వరకు ఉంటారు. ఎవ్రీ మంత్ మీటింగ్ అటెండ్ అయ్యేది 60 members. వాళ్ళందరినీ కూడా ఒక కుటుంబ వాతావరణం లాగానే, ఇంకంటే రిలేషన్స్ లాగానే
అక్క అని, పెద్దమ్మ అని, పిన్ని అని, నాకంటే సీనియర్స్ ఉంటారు, నాకంటే జూనియర్స్ ఉంటారు, నా ఏజ్ గ్రూప్ ఉంటారు, అందరినీ ఇంకా జూనియర్స్ వాళ్ళని, సీనియర్స్ వాళ్ళని, అన్ని ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళని, ఇంకా ఎవరికి పెట్టే గేమ్స్ వాళ్ళకి, ఎవరికి పెట్టే ఆ టైప్గా అందరినీ మేనేజ్ చేసుకుంటూ వాళ్ళతో కూడా బాగా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తా. ప్రజెంట్ ఫ్యామిలీ ఎట్ ద సేమ్ టైం ఫ్యామిలీకి కూడా ఎక్కడ ఏం తగ్గకుండా ఫ్యామిలీని కూడా బ్యాలెన్స్ చేయడం, అత్తగారిల్లు కానీ, అమ్మ వాళ్ళు కానీ, పిల్లలు కానీ. యా ఓకే సార్, మీరు చెప్పిన 50 మెంబర్స్ ఇక్కడ నాకు తెలిసి మీ బిజినెస్ పరంగా ఫ్రెండ్స్ అనుకుంటా. మీ కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరు మీకు? నాకు స్కూల్ మేట్స్ ఫ్రెండ్స్ ఉన్నారా ఇప్పటికి? కాలేజ్ ఉన్నారు. నేను రెగ్యులర్గా అందరినీ కలుస్తూ ఉంటాను, అన్ని ఫంక్షన్లలో కలుస్తూ ఉంటాను. ఓకే, స్కూల్ మేట్స్, క్లాస్మేట్స్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేట్ ఫ్రెండ్స్, తర్వాత సామాజికమైనటువంటి కమ్యూనిటీ పరమైనటువంటి ఫ్రెండ్స్, బిజినెస్ ఫ్రెండ్స్, పొలిటికల్ ఫ్రెండ్స్, అందరిగా ఒక 100 రకాలమైనటువంటి, తర్వాత వివిధ రకాల ఆర్గనైజేషన్ నడిపేటువంటి సొసైటీస్ సంబంధించిన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. నాకు అంటే నేను ఒక 2000 మందిని, 2500, 3000 మందిని పేరు పెట్టి పిలవగలుగుతా. 2000, 3000? ఓకే, ఇప్పటిదాకా మీరిద్దరు ఏం సాధించాలనుకుంటారు? ఫైనల్లీ దాంతో ముగించేద్దాం. మీరిద్దరు సొసైటీని తీసుకొచ్చుకున్నాం, మంచి సొసైటీని తీసుకొచ్చుకున్నారా? అంతే మేడం మీరు? అంతేనా? అంతే. నాకు ఒక అంటే భగవంతుడి దయ వల్ల మంచి భర్త, అత్తమామలు, పిల్లలు. ఎందుకంటే కుటుంబం ఉంటుంది. మంచి కుటుంబం. మెయిన్ ఏంటంటే మంచి సొసైటీ. నర్సంపేట ప్రాంతం అంటే చాలా ఇష్టంగా, ప్రేమగా ఇక్కడ ఉన్న ప్రజలు కానీ, ఇక్కడ సొసైటీ కానీ మనకు అనుకూలమైన వాతావరణంలో మంచి ఒక కుటుంబం లాగా ఉంటారు అందరు కూడా. సార్ ఒక క్వశ్చన్కి మనం ఒక్కటే క్వశ్చన్కి లాస్ట్, ఇప్పటి అమ్మాయిలు అబ్బాయిలు లవ్ అనే ట్రాక్ ఎక్కి ఆగమవుతా ఉన్నారు ఎక్కువగా. దీని గురించి ఒక పాయింట్ మీరు మాట్లాడి కన్క్లూడ్ ఇచ్చేద్దాం. ఎందుకంటే మీరు దీని మీద చాలా డెప్త్, చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారు. అమ్మాయిలు అబ్బాయిలు అంటే అసలు యాక్చువల్గా ఏంటంటే చట్టం మారవాలి. ఇప్పుడు చట్టం మారవాలి. చట్టం అంటే ఎందుకు చెప్పినా, అమ్మాయిలు పెళ్లి చేసుకోదలుచుకుంటే వాలంటరీగా పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు కాలేజీకి వెళ్తారు, కాలేజీకి ఎట్లా అంటే 18 మనకు చట్టంలో ఏం చెప్తుంది, 18 సంవత్సరాలు మేజర్ అయిన తర్వాత వాళ్ళు ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. అబ్బాయిలు 21 దాటిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చు అని. కానీ అందులో ఒక చిన్న కండిషన్, 18 సంవత్సరాల వరకు నుంచి 21 మధ్యలో అమ్మాయిలు తల్లిదండ్రుల ఇష్టంతో పెళ్లి చేసుకోవచ్చు. ఏం పాయింట్ ఇదైతే. అదే ఒరిజినల్గా వాళ్ళు సొంతంగా చేసుకోవాలంటే 21 years తర్వాత చేసుకోవచ్చు. ఈ కండిషన్ పెట్టాలి. సేమ్ అబ్బాయిలకు కూడా అంతే. పెళ్లి అమ్మాయిలకు పెళ్లి చేయాలి. ఎందుకంటే హార్మోన్స్ పరంగా, వ్యవహారం పరంగా అన్ని రకాలైనటువంటి ఇష్యూస్ ఉంటాయి ఇక్కడ. పిల్లలు కూడా తొందరగా సెక్సువాలిటీ కోసం అన్ని రకాల శరీరాలను బట్టి, మనుషులను బట్టి వస్తూ ఉంటాయి. కానీ ఏంటంటే వాళ్ళకు మెచ్యూరిటీ లెవెల్స్ రావాలంటే ఆ ఏజ్ సరిపోతలేదు. సో 18 సంవత్సరాలకు పెళ్లి చేసుకోవచ్చు, మేజర్ అవుతారు. కండిషన్ 18 నుంచి 21 వరకు. ఇది నా సొంత అభిప్రాయం. అంటే గవర్నమెంట్ నేను శాసించేవని కాదు, ఇదని కాదు, చెప్పేవని కాదు. 18 నుంచి 21 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల అనుమతితో చేసుకోవాలి. 21 తర్వాత నువ్వు వాలంటరీ ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే, 21 వరకు అంటే ఆఫ్టర్ డిగ్రీ. సో అప్పటి వాళ్ళకి ఉద్యోగం చేయాలా, వాళ్ళ భవిష్యత్తు ఏంది, వాళ్ళ మంచి చెడ్డ, అప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతుంది కాబట్టి ఏది మంచి ఏది చెడు అనేది నిర్ణయించుకునే తత్వం ఉంటుంది. ఈ ఐడియా ఎట్లా వచ్చింది అసలు మీకు? కౌన్సిలింగ్ చేస్తుంటారు. ఘోరం. రైట్, ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.